والصلاة والسلام على رسول الله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد. ఈ రోజు ఇన్షాల్లా ఆ, గుసల్ గుసల్ నుంచి మొదలు పెడతాం. టాపిక్ ఇది తర్వాత మనకి ఉన్న టైంలో ఎంతవరకు మనం కంటిన్యూ చేయగలమో చేద్దాం అది. ఎందుకంటే ఈ రోజు ఈ ఈ శుక్రవారం కాకుండా మనకి ఇంకో 2 శుక్రవారాలు మాత్రమే ఉన్నాయి మధ్యలో. ఈ ఈ 3 శుక్రవారాలలో మనము ఈ మన సిలబస్ని ఫస్ట్ లెవెల్ సిలబస్ని ఇన్షాల్లా పూర్తి చేయాలి. ఇది మన టార్గెట్ అనమాట ఇన్షాల్లా. సో హుసుల్ హుసుల్ అనేటువంటిది యాక్చువల్గా దీంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. దీన్ని ఇంత డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తూ మనము పోయినట్లయితే ఆ, దాదాపుగా ఈ వారం అంతా ఈ ఈ రోజంతా దీనికే సరిపోతుంది. అంత డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. అన్ని డీటెయిల్స్ కూడా కవర్ అయ్యేలాగా దీన్ని బ్రీఫ్గా మనం ఇన్షాల్లా ఈరోజు డిస్కస్ చేద్దాం. గుసుల్ ఈ గుసుల్ అనేటువంటిది అరబీ పదం. ఇది గైన్ సీన్ లామ్ ఈ 3 అక్షరాలతోని ఈ అరబీ పదం ఈ మన గుసుల్ అనేటువంటి పదము ఓ, తయారవుతుందన్నమాట. గైన్ పైన మన దమ్మ కానీ ఉన్నట్లయితే గైన్ పైన దమ్మతో గైన్ సీన్ లామ్ దమ్మ ఇది గుస్సుల్ అని చదవబడుతుంది. ఇది ఈ విధంగా దమ్మతోని రాయబడితే కనుక దాని అర్థం ఏంటంటే స్నానం చేయుట అని. ఒకవేళ అలా కాకుండా గైన్ సీన్ లామ్ ఈ మూడింటి మీద కూడా ఫథాతో వచ్చింది అనుకోండి. గైన్ ఫథా గా సీన్ ఫథా సా లామ్ ఫథా లా గసల అని కనుక అది రాయబడినట్లయితే దాని అర్థం ఏమవుతుందనంటే ఆ, కడుగుట లేదా ఉతుకుట అనేటువంటి అర్థంలో ఆ ఆ ఆ పదం యొక్క అర్థం ఆ విధంగా వస్తుంది అనమాట. గొస్సులు అని అంటేనేమో స్నానం చేయుట, గసాల అని అంటేనేమో కడుగుట లేదా ఉతుకుట అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. సో మన అరబీలో అందుకనే లాండ్రీ ఉంటుంది కదా, బట్టలు ఎక్కడైతే ఉతుకుతారో మనం లాండ్రీలో బట్టలు వేసి వస్తున్నాం చూసారా, దాన్ని మగసల అని దాన్నే అంటారన్నమాట. ఈ గసల నుంచి హుసుల్ ఈ గైన్ సీన్ లామ్ అనేటువంటి పదం నుంచి ఆ పదం కూడా ఏర్పడుతుంది అనమాట. రైట్. సరే. సారీ. ఇవి మన మరి ఇస్లాంలో హుస్సుల్ అనే అంటే షరియత్లో దాని యొక్క నిర్వచనం ఏమిటి అని చూసినట్లయితే దాని నిర్వచనం ఏమిటంటే పరిశుద్ధతను పొందే సంకల్పంతో శరీరం మొత్తంపై అంటే తల నుండి మొదలుకొని పాదాల వరకు పరిశుభ్రమైన నీరు పారేలా చేయుట ఈ ప్రక్రియను ఏమంటారు హుస్సుల్ అని అంటారనమాట. పరిశుద్ధతను పొందే సంకల్పంతో శరీరం మొత్తంపై తల నుండి మొదలుకొని పాదాల వరకు పరిశుభ్రమైన నీరు పారేలా చేయుట ఈ ప్రక్రియను గుస్సుల్ అని అంటారనమాట. ఓకేనా? దీన్ని దీన్ని ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. తల నుండి పాదాల వరకు పరిశుభ్రమైన నీరు పారేలా చేయుట అనమాట. ఓకేనా? రైట్. ఈ హుస్సుల్ని వాజిబ్ చేసేటువంటి కారణాలు ఏమిటి అంటే తప్పనిసరిగా ఈ విధంగా పరిశుద్ధతను పొందే సంకల్పంతో తల నుండి పాదాల వరకు నీరు పారేలా చేసే పరిస్థితిని కల్పించే కారణాలు ఏమిటి అని చూసినట్లయితే అందులో నెంబర్ 1 ఏంటంటే ఖురాన్లో అల్లాహ్ తాలా సూరతుల్ మాయిదా ఆయత్ నెంబర్ 6లో అల్లాహ్ ఏమంటున్నారు? ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వ ఇన్ కుంతుం జునుబన్ ఫత్తహరు అంటున్నారన్నమాట. వైన్ కుంతుం ఇక్కడ ఉంది చూడండి. వైన్ కుంతుం జునుబన్ ఫత్తహరు సూరతుల్ మాయిదా ఆయత్ నెంబర్ 6లో దాని అర్థం ఏంటిది? ఒకవేళ మీరు జనాబత్ స్థితిలో ఉంటే అపరిశుద్ధులుగా ఉంటే స్నానం చేసి శుద్ధులు కండి అనేటువంటి ట్రాన్స్లేషన్ ఇది. కానీ ఆ పదాలు ఎలా ఉన్నాయి? వైన్ కుంతుం జునుబన్ ఒకవేళ మీరు జనాబత్ స్థితిలో ఉంటే జునూబ్గా ఉంటే అర్థమైందా? జునూబ్గా జనాబత్ స్థితిలో ఉంటే ఫత్తహరు మీరు పరిశుద్ధతను పరిశుద్ధులు కండి, పరిశుద్ధతను పొందండి అనేటువంటి అర్థంలో ఉందన్నమాట ఆయత్ అది. సో ఈ ఆయతలో ఈ మనం గమనించాల్సినటువంటి విషయాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే జునుబన్ అని అంటున్నారు అల్లాహ్ తాలా దాంట్లో వైన్ కుంతుం జునుబన్. దాని తర్వాత ఏమంటున్నారు? ఫత్తహరు ఒకవేళ మీరు జునూబ్గా ఉంటే జనాబా స్థితిలో ఉంటే అప్పుడు ఫత్తహరు తహారత్ను అంటే పరిశుద్ధతను పొందండి అని దాని అర్థం. మరి జునూబ్ అని అంటే ఏంటిది? జునూబ్ అని అంటే జనాబా స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు.
అర్థమైంది. జునూబ్ అని అంటే జనాభా స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ అనమాట. స్త్రీ కానీ పురుషుడు కానీ స్థితికి ఎప్పుడు చేరుతాడు అని అంటే దానికి ఈ మనం చెప్పుకోబోయేటువంటి ఈ కారణాలు ఏవైతే ఉనికిలోనికి వస్తాయో అప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ జనాభా స్థితిలో ఆ, ఉన్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అవేమిటవి? ఒకటి, నంబర్ వన్ ఏంటనంటే హ్మ్, భార్యాభర్తలు సంభోగంలో పాల్గొనడం అనమాట. సంభోగంలో పాల్గొన్నట్లయితే వారు ఆ ఇద్దరు కూడా జునూబుగానే పరిగణించబడతారు. అర్థమైందా? సో ఆ, మన సంభోగంలో పాల్గొనడం వ్యక్తులను జనాభా స్థితికి గురి చేస్తుంది, నెంబర్ వన్. రెండవది, సంభోగంలో పాల్గొనకపోయినా ఒకవేళ వారు స్వప్నంలో కలలో కానీ లైంగికపరమైనటువంటి కల కానీ చూసినట్లయితే, అర్థమవుతుందా? లైంగికపరమైనటువంటి కల కానీ చూసినట్లయితే వారి నుంచి వీర్యం కనుక విడుదలైనట్లయితే, స్త్రీ కానీ పురుషుడు కానీ వీర్యం కనుక విడుదలైనట్లయితే అది కూడా వారిద్దరిని జనాభా స్థితికి గురి చేస్తుంది. ఒకవేళ పురుషుడు కానీ ఆ విధమైనటువంటి లైంగికపరమైన కళ చూసినట్లయితే, అతని నుంచి వీర్యం విడుదలైనట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, అతడు జనాభా స్థితిలో ఉన్నవాడిగా పరిగణించబడతాడు, జనాభా స్థితిలోనికి వెళ్ళిన వాడిగా పరిగణించబడతాడు అనమాట. ఆ విధంగానే స్త్రీలకు కూడా లైంగికపరమైనటువంటి కళలు కానీ వచ్చినట్లయితే, ఆ విధంగా వారి నుంచి ఆ యొక్క ద్రవము కానీ విడుదలైనట్లయితే వారు కూడా జనాభా స్థితిలోకి వెళ్ళిన వారిగానే పరిగణించబడతారు అన్నమాట. నెంబర్ టూ. ఇది రెండోది. మూడోది ఏమిటిది? ఈ మన దాని ఏమంటారంటే సంభోగంలో పాల్గొనడం కానీ లేకపోతే స్వప్న స్ఖలనం అంటారు దీన్ని. కళలో లైంగికపరమైనటువంటి కళ చూసిన కారణంగా వీర్యం విడుదలైతే దాన్ని స్వప్న స్ఖలనం అని అంటాం. ఈ స్వప్న స్ఖలనం కానీ కాకుండా ఆ, మన దాని ఏమంటారు, మన సంభోగంలో పాల్గొనడం కానీ స్వప్న స్ఖలనం కానీ కాకుండా మేల్కొని ఉన్న స్థితిలో మేల్కొని ఉన్న స్థితిలో స్త్రీ కానీ పురుషుడు కానీ భావప్రాప్తి కలిగేలాగా ఏ విధంగానైనా సరే భావప్రాప్తి కలిగేలాగా వీర్యం విడుదలయ్యేలా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, వీర్యం విడుదలయ్యేలా చేసినట్లయితే అది కూడా అతన్ని లేదా ఆమెను జనాభా స్థితిలోనికి చేరుస్తుంది అనమాట. ఇది మూడో కారణం ఇది. అర్థమైందా? సో మేల్కొని ఉన్నటువంటి స్థితిలో ఆ విధంగా ఏదైనా తర్కాన్ని ఉపయోగించి లేకపోతే ఏ విధంగానైనా సరే ఆ, వీర్యం విడుదలయ్యేలాగా చేసినట్లయితే అది కూడా వారిని జనాభా స్థితిలోనికి చేరుస్తుంది అనమాట. ఈ మూడు కారణాల వల్ల ఆ, వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ జనాభా స్థితికి జునూబుగా భావించబడతాడు అనమాట. అర్థమైందా? జునూబుగా భావించబడతాడు. ఇవి ఈ ఈ ఈ మూడు పరిస్థితుల్లో ఏ పరిస్థితి ఉనికిలోకి వచ్చినప్పటికీ ఏ పరిస్థితి ఉనికిలోకి వచ్చినప్పటికీ అతడు లేక ఆమె జునూబుగా భావించబడతారు. నంబర్ వన్ ఇది. రెండో కారణం ఏంటంటే ఋతుస్రావము లేదా ప్రసవం, శిశు జననం కావడం. ఇది ప్రత్యేకించి స్త్రీలకు మాత్రమే అనమాట. ఖురాన్లో అల్లాహ్ తాలా సూరతుల్ బహ్రా ఆయత్ నెంబర్ 222లో ఏమంటున్నారు? వయస్ అలునక అనిల్ హైది కుల్ హువ అదన్ ఫఅతజిలు నిసా ఫిల్ మహీది వలా తక్రబుహున్న హత్తా యత్హుర్న అని అంటున్నారు అల్లాహ్ తాలా. ఓ ప్రవక్త, నిన్ను హైద్ని గురించి ప్రశ్నిస్తున్నారు. హైద్ అంటే ఋతుస్రావం. ఓ ప్రవక్త, నిన్ను ఋతుస్రావాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు. వారికి చెప్పు, అదొక అశుద్ధ స్థితి కనుక హైద్ స్థితిలో వారికి దూరంగా ఉండండి, వారు తహరత్ను పొందేంత వరకు అంటున్నారు అనమాట. ఆయతులు అల్లాహతారు అంటే ఏంటిది? హైద్ స్థితి కూడా వారిని ఆ, ఏంటిది మన గుసుల్ ఆచరించి పరిశుద్ధత పొందేటువంటి స్థితిలోనికి తీసుకుని వెళుతుందన్నమాట. నెంబర్ టూ ఇది. అదేవిధంగా స్త్రీలకు శిశు జననం కనుక జరిగినట్లయితే వారు దాదాపు 40 రోజుల వరకు అశుద్ధ స్థితిలో ఉంటారు. ఆ 40 రోజుల తర్వాత వారు కూడా పరిశుద్ధతను అంటే తల స్నానం చేసి పరిశుద్ధులు కావాల్సి వస్తుందన్నమాట. అర్థమైందా? అదేవిధంగా మూడవ కారణం ఏమిటది? మూడవ కారణము మనము ఒక నిమిషం. ఒక ముస్లిం
ఒక ముస్లిం కనుక చనిపోయినట్లయితే ఆ ముస్లిం యొక్క మృతదేహానికి ఆ, గుస్సులు చేయించవలసి వస్తుందన్నమాట. ఇది మూడవ కారణం ఇది. దీని అర్థం ఏంటంటే మృతదేహానికి గుస్సులు చేయించడం అంటే దాని అర్థం ఏంటిది? బ్రతికి ఉన్న ముస్లింలపై అది విధి వాజిబ్ ఏంటనంటే వారు చనిపోయినటువంటి తమ ముస్లిం సోదరునికి గుస్సులు చేయించాలి. చనిపోయిన ముస్లిం వీటికి దలీల్ ఏమిటి అని చూసినట్లయితే అంటే చనిపోయిన విశ్వాసి యొక్క మృతదేహానికి గుస్సులు చేయించడానికి దలీల్ ఏమిటి అని చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయినటువంటి సహాబాలకు అనేక పర్యాయాలు అనేక పర్యాయాలు వారు గుస్సులు చేయించినటువంటి మనకు హదీసులన్నీ కూడా దీనికి ఈ యొక్క పాయింట్కి దలీల్గానే మనము చూడవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గుస్సుల్ని వాజిబ్ చేసేటువంటి ఆ, మ- కారణాలలో నెక్స్ట్ కారణం ఏంటంటే ఒక అవిశ్వాసి ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారిన సందర్భంలో గుస్సులు చేయ గుస్సులు చేయడం. ఈ విషయానికి సంబంధించి ఉలమాల్లో భిన్న అభిప్రాయాలు అన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ ఉలమా ఏమంటారంటే అవిశ్వాసి కనుక ఇస్లాం స్వీకరించినట్లయితే అతడు ఇస్లాంలోకి ప్రవేశించడానికి ముందు అతనితో వసూలు చేయించడం వాజిబ్ అనే అనే అనేటువంటి అభిప్రాయాన్ని కలిగినటువంటి ఉలమాలు కూడా ఉన్నారు. వారి యొక్క దళీలు ఏంటంటే ఖైస్ బిన్ ఆసిం రదియల్లాహు తాలా ఒక హదీస్ ఉంది. సహీ అబూ దావుద్, తిర్మిది, నసాయి, ముస్నద్ అహ్మద్లో ఉంది. వారేమంటారు, నేను ఇస్లాం స్వీకరించే ఉద్దేశంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళాను. వారు నన్ను రేగు ఆకులు కలిపిన నీటితో వసూలు చేసి రమ్మని ఆదేశించారు. సో ఇదొక హదీస్ ఉంది. అది అబూ హురైరా రదియల్లాహు తాలా యొక్క మరొక హదీస్ ఉంది. ముస్నద్ అహ్మద్ లో ఉంది. అందులో వారు ఏమంటున్నారు, సుమామ రదియల్లాహు అన్హా ఇస్లాం స్వీకరించి ముస్లిం అయినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈమెను ఆ, బను ఫలానా తెగవారి తోటలోనికి తీసుకువెళ్ళి వసూలు చేయించండి అని ఆదేశించినారు అంటున్నారు. అది రైట్. ఈ రెండు ఐ మీన్ దలీల్గా చూపుతూ ఒక గ్రూప్ ఆఫ్ ఉలమా ఏమంటారంటే ఒక అవిశ్వాసి కనుక ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారుతున్నట్లయితే అతడు కలిమా చదవడానికి ముందు ముస్లింగా మారడానికి ముందు తను వసూలు చేయించడం వాజిబ్ అనేటువంటిది ఈ గ్రూప్ ఆఫ్ ఉలమాల యొక్క అభిప్రాయం అనమాట. రెండో గ్రూప్ ఆఫ్ ఉలమా ముఖ్యంగా హనఫీ ఉలమా తర్వాత ఇమాం షాఫీ కూడా ఆ, మ్, ఉలమాలు కూడా వారేమంటారంటే ఇస్లాం స్వీకరించే సమయాన ఆ వ్యక్తి జునుబీ కాకపోయి ఉన్నట్లయితే, అంటే జనాభా స్థితిలో లేకపోయినట్లయితే అతను వసూలు చేయించడం వాజిబ్ కాదు, అది ముస్తహబ్ అవుతుంది అనేటువంటిది రెండో గ్రూప్ ఆఫ్ ఉలమా యొక్క అభిప్రాయం అనమాట. రైట్. ఇవి ఈ ఇవన్నీ కూడా వసూలును వాజిబ్ చేసేటువంటి కారణాలు అనమాట. ఒకటి మనం ఏం చూసాం, అది ఆ, స్త్రీ పురుషుల సంభోగంలో పాల్గొనడం ద్వారా వసూలు వాజిబ్ అవుతుంది. రెండవది సంభోగంలో పాల్గొనకపోయినప్పటికీ ఆ, దాన్ని ఏమంటారు, మన స్వప్నస్ఖలనం జరగడం ద్వారా గుస్సులు వాజిబైపోతుంది. మూడవది ఇక సంభోగంలో పాల్గొనడం స్వప్నస్ఖలనం కాకుండా మేల్కొని ఉన్నటువంటి అవస్థలు భావప్రాప్తి కలిగేలాగా ఆ, వీర్యాన్ని విడుదల చేసినట్లయితే స్త్రీ అయినా పురుషుడైనా వారిపై గుస్సులు వాజిబైపోతుంది. నాలుగు, ఋతుస్రావము పూర్తయిన తర్వాత అంటే మెన్స్ట్రువల్ పీరియడ్, అది కొంతమందికి అది పీరియడ్ ఇది వ్యారీ అవుతుంటుంది అనమాట. కొంతమందికి అది 4 రోజులు ఉంటే, కొంతమందికి 5 రోజులు ఉంటే, కొంతమందికి 6, 7, 8 రోజులు కూడా అది మన హైజ్ స్థితిలో ఉన్నటువంటి స్త్రీలను మనం చూస్తాం అనమాట. సో ఆ పీరియడ్ పూర్తయిన తర్వాత వారు తప్పనిసరిగా గుస్సులు చేయాల్సి వస్తుందన్నమాట. వారిపై వాజిబ్ అయిపోతుంది. అదేవిధంగా నిఫాస్ అంటే శిశు జననం తర్వాత రక్తస్రావం ఆగిపోయిన తర్వాత ఆ, వారు కూడా గుస్సులు చేయాల్సి వస్తుందన్నమాట. అది కూడా వారిపై గుస్సులు వాజిబ్ చేస్తుందన్నమాట. తర్వాత ముస్లిం యొక్క మృతదేహానికి గుస్సులు చేయించాలి. ఏడవది, ఒక అవిశ్వాసి ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారినప్పుడు మెజారిటీ ఉలమాల అభిప్రాయం ప్రకారం ఇది వాజిబ్ కాదు, ఇది ముస్తహబ్ అనమాట. రైట్. అయితే కొన్ని సందర్భాల్లో ఆ, మ- ఆ, కొంతమంది సహాబాలను ఇస్లాం స్వీకరించడానికి ముందు వసూలు చేసిరమ్మని ఆదేశించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మెజారిటీ ఉలమాల యొక్క అభిప్రాయం ప్రకారము ఇది ఒక అవిశ్వాసి కనుక ఇస్లాంలోకి ప్రవేశించేటట్లయితే అతన్ని వసూలు చేసిన తర్వాతనే ఇస్లాంలోకి ప్రవేశించడం అనేటువంటిది అది వాజిబ్ కాదు, అది వసూలు చేయడం అనేటువంటిది ముస్తహబ్ అనేటువంటిది మెజారిటీ ఉలమాల యొక్క అభిప్రాయం అనమాట. రైట్.
గుసుల్ని వాజిబ్ చేసేటువంటి కారణాలు ఇవి. మరి గుసుల్ విధానం ఏమిటి అని చూసినట్లయితే ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా పరిశుద్ధతను పొందు సంకల్పం చేయాలి. ఆ నియత్ ఉండాలి. రెండోది, గుసులు చేసే విధానానికి సంబంధించి అల్లాహ్ ఏమంటున్నారు? ఆ, ఓకే. దేహం మొత్తాన్ని నీటితో కడగాలి. ముక్కులోనికి నీరు ఎక్కించడం, గరగర చేయడం, నోటిలోనికి నీరు తీసుకుని పుక్కిలించడం కూడా భాగమే. మూడు, వెంట్రుకల మధ్య వేళ్ళతో హిలాల్ చేయాలి. గుసుల్ గుసుల్లోని సున్నతులు ఆరంభానికి ముందు బిస్మిల్లా అనడం, బిస్మిల్లా పలికి అప్పుడు గుసుల్ని ప్రారంభించాలి. రెండు అరిచేతులను 3 సార్లు కడగడం, మర్మస్థానాన్ని ఎడమ చేతితో కడగడం, దుర్గంధాన్ని దూరం చేయడం, ఉదు చేయడం, తల వెంట్రుకలను 3 సార్లు కడగడం, మొత్తం శరీరాన్ని కడగడం, మొదట కుడి భాగాన్ని కడుగు, తర్వాత ఎడమ భాగం కడగాలి. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మరి గుసులు చేసేటువంటి విధానాన్ని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ గుసులు చేసేటువంటి విధానాన్ని ఇందాకనే మనం సూరతుల్ మాయిదా ఆ, ఆయత్ నెంబర్ 6లో అల్లాహ్ తాలా యొక్క ఆదేశాన్ని చూసాం మనం. వైన్ కుంతుం జునుబన్ ఫత్తహరు అని. అంటే ఒకవేళ మీరు జనాభా స్థితిలో ఉంటే తలస్నానం చేసి పరిశుద్ధతను పొందండి అని. రైట్. ఉలమాలు ఈ గుసులు చేసేటువంటి విధానాన్ని 2 రకాలుగా వివరించారు ఉలమాలు. అవేమిటవి? ఒకటి, ఆ, అంగీకార యోగ్యమైన విధానం. అంటే అంగీకరించ దాని ఏమంటారు ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ ఫామ్ ఆఫ్ గుసుల్ అనమాట. రెండవది సున్నత్ విధానం. రెండవది ఏంటది? సున్నత్ విధానం. ఈ అంగీకార యోగ్యమైనటువంటి విధానం ఏంటిది? యాక్సెప్టబుల్ ఫామ్ ఆఫ్ గుసుల్ ఏమిటి అని చూసినట్లయితే, ఈ పైన పేర్కొన్న ఖురాన్ ఆయత్ ఏదైతే ఉందో, వైన్ కుంతుం జునుబన్ ఫత్తహరు, అల్లాహ్ తాలా అంటున్నారు అన్నమాట. ఒకవేళ మీరు జనాభా స్థితిలో ఉంటే, అంటే గుసులు చేయాల్సిన స్థితిలో ఉంటే ఫత్తహరు అంటున్నారు. తహారత్ అంటే మనం ఏమనుకోను ఇందాక, ఆ, మన ఈ గుసులు యొక్క టాపిక్ మొదట్లోనే ఈ పదాలను గుర్తుంచుకోండి అని నేను అన్నాను, చూసారా? అంటే ఏంటిది? తలస్న తహారత్ మన మన గుసుల్ అనే దాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేసాం మనం? అది స పరిశుద్ధతను పొందే సంకల్పంతో తల నుండి మొదలుకొని పాదాల వరకు పూర్తి శరీరంపై నీరు పారేలాగా చేయడం. అర్థమవుతున్నదా? నీరు పారేలాగా చేయడం, దాన్ని మనము గుసుల్ యొక్క డెఫినేషన్లో మనం చెప్పుకున్నాం. అర్థమైందా? దానికి కారణం ఇదే అనమాట. ఇందులో అల్లాహ్ తఆలా ఏమంటున్నారు? మీరు కనుక గుసుల్ చేయాల్సిన స్థితికి లోనైతే, గుసుల్ చేయాల్సిన స్థితిలోకి ఉంటే మీరు ఫత్తహరు అంటే ఏంటది? తల నుండి మొదలుకొని పరిశుద్ధతను పొందే సంకల్పంతో, నీయతోని శరీరం మొత్తంపై తల నుండి మొదలుకొని పాదాల వరకు పరిశుభ్రమైన నీటిని పారేలాగా చేయండి అని దాని అర్థం. అర్థమైందా? సో ఈ ఈ మన ఉలమాలు ఏమంటున్నారంటే, ఈ విధంగా ఈ విధంగా ఒకవేళ ఎవరైనా చేసినట్లయితే, మన గుసులు చేయాల్సిన స్థితిలో ఉండి, ఒకవేళ అతడు కనుక పరిశుద్ధతను పొందే నియతను, ఆ గుసులు చేసేటువంటి నియతని తల నుండి మొదలుకొని పాదాల వరకు నీరు పారేలాగా, ఇది శరీరంలో ఏ ఒక్క భాగం కూడా పొడిగా లేకుండా నీరు పారేలాగా చేసినట్లయితే అతడు గుసులు చేసినట్లే అనేటువంటిది. అర్థమైందా? ఇది ఆ, మన యాక్సెప్టబుల్ ఫామ్ ఆఫ్ గుసుల్ అని అన్నారు ఉలమా. మరి సున్నత్ ఫామ్ ఆఫ్ గుసుల్ ఏంటది? సున్నత్ విధానం ఏమిటి అని చూసినట్లయితే, సున్నత్ విధానానికి సంబంధించి మనకు 2 హదీసులు ఉన్నాయి. గుసుల్ యొక్క సున్నత్ విధానానికి సంబంధించి అవేమిటి అవేమిటని చూసినట్లయితే, ఆయిషా రదియల్లాహు తాలా అన్హా యొక్క ఒక హదీస్ ఉంది ఇది. ఒక్క నిమిషం. సారీ. ఆయిషా రదియల్లాహు తాలా అన్హా యొక్క హదీస్ ఉంది అది. సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉంది. సున్నత్ విధానానికి సంబంధించిన గుసుల్ యొక్క విధానం ఏమిటని చూసినట్లయితే, దానికి సంబంధించి 2 హదీసులు ఉన్నాయి. ఒకటి ఆయిషా రదియల్లాహు తాలా అన్హా యొక్క హదీస్ ఇది, సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉంది. అందులో వారు ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జనాబత్ గుసుల్ చేసేటప్పుడు ముందుగా తన 2 చేతులను కడుక్కునేవారు. తర్వాత నమాజ్ కొరకు చేసిన విధంగా ఉదు చేసేవారు. చేతులలోనికి నీళ్లు తీసుకొని తల వెంట్రుకలలోనికి వేళ్లు జొనిపి తల చర్మం అంతా తడిసిందని తృప్తి చెందేదాకా తడి చేసేవారు. తర్వాత శరీరంపై నీళ్లు పోసుకొని శరీరాన్ని బాగా కడిగేవారు. ఈ విధంగా సంపూర్ణంగా ఆ, గుసుల్ ఆచరించేవారు అంటున్నారు. ఆయిషా రజల్లాహు తాలా అన్హా ఇంకా ఏమంటారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే నీటి తొట్టిలోని నీటితో గుసులు చేసేవారం. మేము మా చేతులతో అందులోని నీటిని తీసుకొని గుసులు చేసేవారము అని అన్నారు. ఇది సహీ బుఖారీ, సహీ ముస్లిం యొక్క హదీస్ ఇది.
సహీ బుఖారీ 248 హదీస్ నెంబర్, సహీ ముస్లిం 316 హదీస్ నెంబర్ ఇది. ఓకేనా. ఇది ఒక విధానం అనమాట, గుసుల్ జనాబత్ యొక్క గుసుల్కి సంబంధించినటువంటి విధానం ఇది. అందులో ఇందులో ఆయిషా రదియల్లాహు తాలా ఏమంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా జనాబత్ ఆ, గుసుల్ చేసేటప్పుడు ముందుగా తన రెండు చేతులను కడుక్కునేవారు. తర్వాత నమాజు కొరకు చేసిన విధంగా వధు చేసేవారు. నమాజు కొరకు చేసిన విధంగా అంటే ఏంటది, చేతుల నుంచి మొదలుకొని కాళ్ళు కడగడం వరకు అనమాట. ఈ నమాజ్ కొరకు చేసేటువంటి వుదు ఈ విధంగా ఉంటుంది, రైట్. కనుక చేతుల దగ్గర నుంచి మొదలుకొని వుదుకు, మనం నమాజ్ కొరకు వుదు ఏ విధంగానే చేస్తాం అంటే కాళ్ళు కూడా పూర్తిగా కడుక్కొని వుదు చేస్తాం కనుక ఆ విధంగా వుదు చేయడం. ఆ తర్వాత ఏం చేసేవారు, ప్రవక్త సలసలం చేతులలోనికి నీళ్లు తీసుకుని తల వెంట్రుకలలోనికి ఆ, వేళ్ళు జొనిపి తల చర్మమంతా తడిసిందని తృప్తి చెందేదాకా తడి చేసేవారు. ఈ విధంగా చేయడం దేనికి అంటే ఆ రోజులలో మనం ఒకటి రెండు క్లాసులలో చెప్పుకున్నట్లుగా నీళ్లు అనేటువంటివి ఆ రోజులలో చాలా లగ్జరీ ఐటమ్గా భావించబడేవి. అర్థమైందా. ఈ రోజుల్లో అంటే మనము మనం షవర్ కింద నిలబడితే నీళ్లు అవి పారుతూనే ఉండేవి. కానీ ఆ రోజులలో అలా కాదు, అది చేతులలోనికి నీళ్లు తీసుకొని కాన్సెప్ట్ ఏంటది, తల పూర్తిగా తడవాలి అనమాట. అర్థమైందా, తల పూర్తిగా తడవాలి. ఆ విధంగా చేతుల్లోనికి నీళ్లు దోసిల్లోనికి, అర్థమైంది, నీళ్లు తీసుకొని తల మీద పోసి పూర్తిగా తల చర్మం తడిసేందని తృప్తి చెందేదాకా ప్రొఫెసర్ సలసనవారు వేళ్లతో తల వెంట్రుకలలోనికి వేళ్ళు జొనిపి ఆ విధంగా ఆ, తల చర్మాన్ని తడి చేసేవారు అనమాట. అర్థమైందా. ఈ రోజుల్లో మనం ఏం చేస్తామనంటే ఆ, బుడుకున్న దాన్ని ఏమంటారంటే చెంబులోనికి నీళ్లు తీసుకొని రెండు మూడు చెంబుల నీళ్లు మన తలపై పోసేసుకుంటూ ఉంటాం. సరే, అది అది కూడా కరెక్ట్. ఆ విధంగా చేయడం కూడా అది తప్ప అంటే తప్పు కాదు, అది నో ప్రాబ్లం. కానీ ఆ, ఇక్కడ కాన్సెప్ట్ గమనించాల్సింది ఏంటంటే శరీరం పూర్తిగా తడవడం అనమాట. ఆ విధంగా తడి చేయాలి. నీళ్లు తక్కువగా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యుయేషన్, నీళ్లు తక్కువగా ఉండేటువంటి సిచ్యుయేషన్లో గుసులు చేయాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్, అది ఈ ప్రవక్త సల్లల్లాహు యొక్క సున్నతిలో మనకు కనిపిస్తుంది అనమాట. అర్థమైందా. సో ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు వారు చేతుల్లోనికి నీళ్లు తీసుకొని తల వెంట్రుకల్లోనికి వేళ్ళు జొనిపి తల చర్మం అంతా తడిసిందని తృప్తి చెందేదాకా తడి చేసేవారు. తర్వాత శరీరంపై నీళ్లు పోసుకొని శరీరాన్ని కడిగేవారు. ఈ విధంగా సంపూర్ణంగా గుసులు చేసేవారు, రైట్. ఇంకా ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఏమంటున్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే నీటి తొట్టిలోని నీటితో గుసులు చేసేవారము. మేము చేతులతో అందులోని నీళ్లు తీసుకొని గుసులు చేసేవారం అని అంటున్నాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఒకే తొట్టిలోని నీటితో గుసులు చేసేవారము అని అనడం దేనికి ఇంపార్టెంట్ అని అంటే, హనఫీ ఫిఖాలో ఆ, ఒకసారి ఒకసారి ఉపయోగించినటువంటి నీరు, అంటే శరీరంపై నుండి ఒకవేళ కనుక ఆ, మ- నీరు నీరు జారినట్లయితే ఆ నీరు మళ్ళీ అది అపరిశుద్ధమైపోతుంది. ఆ నీరు మళ్ళీ ఉపయోగించడానికి పనికిరాదు అనేటువంటి ఒక ఆ, భావన దీంట్లో హనఫీ ఫిఖాలో వారి యొక్క ఉలమాలు మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఏమంటున్నారు, మేము మా చేతులతో అందులోని ఒకే నీటితోటి ఉండేది, అది ఇద్దరి మధ్య ఉండేది. అందులోని నీటితోని మేము నీటిని తీసుకొని స్నానం చేసేవారు అంటే వారి యొక్క శరీరంపై నుండి ఆ, నీళ్లు ఆ నీటి తొట్టిలోకి పడేటువంటి అవకాశం ఉందా లేదా. కనుక అది నీరు పరిశుద్ధంగా ఉన్నంత వరకు, పరిశుద్ధం అంటే ఏంటి? నీటి యొక్క పరిశుద్ధతను గురించి మనం మొదటి క్లాస్లో చూసుకున్నాం. నీరు ఆ, ఏది గుసులు కానీ వదుకు కానీ పనికిరాదు అనేటువంటి కారణాలు ఏమిటవి? మూడు కారణాలు ఉన్నాయి అవి. నీటి యొక్క రంగు కానీ రుచి కానీ వాసన కానీ మారితే ఆ నీరు పరిశుద్ధంగా ఉండదు. అంతవరకు అవి ఈ మూడు లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం మారిపోయినా నీరు అది వధువు కానీ గుసులు కానీ పనికిరాదు అని అనుకున్నాం మనం, రైట్. అలా కాకుండా స్నానం ఇద్దరు ఒకే తొట్టిలోని నీటితోని స్నానం చేస్తున్నప్పుడు వారి యొక్క శరీరంపై నుండి నీళ్లు ఆ నీటి తొట్టిలో పడినప్పటికీ ఆ నీటి యొక్క ఈ మూడు లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కూడా మార్పు చెందేంత వరకు ఆ నీరు పరిశుద్ధమైనదిగానే ఉంటుంది. ఆ నీటిని ఇద్దరు కూడా ఉపయోగించవచ్చు అనమాట, రైట్. ఉమ్. అందుకని ఈ యొక్క చివరి ఆ, మన భాగం ఏదైతే ఉందో, ఈ హదీసుల చివరి భాగం ఏదైతే ఉందో దాని యొక్క ప్రాముఖ్యత అదే అనమాట, రైట్. ఇది ఆ, ఆయిషా రదియల్లాహు తఆలా అది హదీస్, ఇది వసూలు చేయడానికి సంబంధించి. రెండవ హదీస్ మైమునా రదియల్లాహు తఆలా హదీస్ ఇది. మైమునా రదియల్లాహు తఆలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్యలలో ఒకరనమాట. వారేమంటున్నారు, ఇది కూడా సహీ బుఖారీ సహీ ముస్లింలో ఉంది. వారేమంటారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుసులు చేయడానికి సారీ నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుసులు చేయడానికి నీళ్లు తోడి సిద్ధంగా ఉంచాను.
వారు తన కుడి చేతితో ఎడమ చేతిలోనికి నీళ్లు పోసుకొని 2 లేక 3 సార్లు తన మర్మస్థానాన్ని శుభ్రపరుచుకున్నారు. తర్వాత తన చేతిని నేలపైనో లేక గోడపైనో రుద్ది శుభ్రపరుచుకున్నారు. ఓకేనా? తర్వాత చేతులను కడుక్కొని నోట్లో నీళ్లు 3 సార్లు పుక్కిలించి ముక్కును 3 సార్లు శుభ్రపరుచుకున్నారు. తర్వాత చేతులను మోచేతుల దాకా కడుక్కొని తర్వాత తలపై నుండి నీళ్లు పోసుకొని సంపూర్ణంగా స్నానం చేసి చివరికి తాను నిలబడి ఉన్న చోటు నుండి పక్కకు జరిగి తన 2 కాళ్ళు కడుగుకొని గోసుల్ని ముగించినారు. నేను వారి కొరకు టవల్ పట్టుకొని నిలుచోగా వారు దానిని తీసుకోకుండా నీటిని విదిలించి కొనసాగారు. ఇది అన్నమాట ఈ హదీస్ ఇది. ఈ హదీస్లో కొన్ని విషయాలు దాన్ని ఏమంటారంటే మన ఆయిషా రదియల్లాహు తఆలా యొక్క హదీసులు లేవు అవి. అవేమిటవి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఆ, తన కుడి చేతితో ఎడమ చేతిలోనికి నీళ్లు పోసుకొని 2 లేక 3 సార్లు తన మర్మస్థానాన్ని శుభ్రపరచుకున్నారు. ఆయిషా రదియల్లాహు తఆలా యొక్క హదీస్లో ఉన్నటువంటి ఈ మన గుసుల్ యొక్క విధానంలో ఈ విషయం ప్రస్తావించబడకపోయినప్పటికీ కూడా గుసుల్ యొక్క విధానాన్ని ప్రారంభించడం ఈ విధంగానే జరగాలి. అర్థమైందా? సో ముందుగా ఊసలు చేయడానికి ముందు ఆ, స్త్రీ పురుషులు తమ యొక్క మర్మస్థానాలను ఆ విధంగా శుభ్రపరచుకోవాలి. ఎడమ చేతితోని ఎడమ చేతిలోనికి నీళ్లు తీసుకొని ఆ విధంగా శుభ్రపరచుకోవాలి. తర్వాత చేతులను మళ్ళీ ఆ, ప్రవక్త సలసల వారు ఏం చేసేవారు? గోడకో లేకపోతే నేలకో రుద్ది శుభ్రపరచుకునేవారు అని అంటున్నారు మైమునా రదియల్లాహు తఆలా అన్హా. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఇవి మన లిక్విడ్ సోప్స్ ఏవైతే ఉంటాయో వాటితోనే మన చేతులను శుభ్రపరచుకోవచ్చు అనమాట. తర్వాత ఏమంటున్నారు ఇంకా? ఆ, తన చేతులను కడుక్కొని తర్వాత నోట్లో నీళ్లు 3 సార్లు పుక్కిలించి ముక్కును 3 సార్లు శుభ్రపరచుకున్నారు. అంటే ఇవన్నీ కూడా వధువుకు సంబంధించినటువంటి చర్యలు అనమాట. తర్వాత చేతులను మోచేతుల దాకా కడుక్కొని తర్వాత తలపై నుండి నీళ్లు పోసుకొని సంపూర్ణంగా స్నానం చేసి, అర్థమైందా? సంపూర్ణంగా అంటే ఏంటది? శరీరంలో ఏ ఒక్క భాగం కూడా పొడిగా లేకుండా ప్రతి భాగానికి నీరు చేరేలాగా చేసి అనమాట. స్నానం చేసి ఆ, చివరికి తాను నిలబడి ఉన్న చోటు నుండి పక్కకు జరిగి తన 2 కాళ్ళను కడుక్కొని హుసుల్ని ముగించినారు అంటున్నారు మైమున రథంలో తలన. చివరికి తాను నిలబడి ఉన్న చోటు నుండి పక్కకు జరిగి కాళ్ళను కడుక్కోవడం దేనికి? అది చూసినట్లయితే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందనంటే మనము ఈ రోజుల్లోనంటే మన ఏవి వాష్రూమ్స్ బాత్రూమ్స్ ఉన్నాయి. తర్వాత దాన్ని ఏమంటారంటే మన షవర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. షవర్ లేకపోయినప్పటికీ మనం నిలుచున్న చోట ఎక్కడైతే మనం నిలుచొని లేకపోతే కూర్చొని స్నానం చేస్తామో అక్కడ పూర్తిగా నీరు పారేటువంటి సదుపాయం ఉంటుందన్నమాట. నీరు ఆగకుండా ఆ ఆ, మన వాష్రూమ్లో లేకపోతే బాత్ చేసేటటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క అవుట్లెట్ ద్వారా నీరు పూర్తిగా పారిపోతూ ఉంటుంది. కానీ పాత రోజులలో బాత్రూమ్స్ అలా ఉండేవి కావు. అర్థమైందా? ఆ, ఎక్కడైతే గుసలు చేస్తున్నామో అక్కడ కొన్ని కొన్నిసార్లు నీరు పూర్తిగా పారేలాగా ఉంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది? నీరు పారకుండా అక్కడే నిలబడిపోతుంది. పాత రోజుల్లో ఉన్నటువంటి స్నానం చేసేటటువంటి స్థలాలు ఆ విధంగా ఉండేవన్నమాట. రైట్. ప్రవక్త సలసలం వారు అక్కడ నిలబడి స్నానం చేసేవారు. రై- కానీ ఆ నీరు అది పారేటువంటి మన సదుపాయం సరిగా లేని కారణంగా నీరు అక్కడే నిలబడిపోయి ఉండేది. అంటే ప్రవక్త సలసలం వారి యొక్క కాళ్ళు ఆ నీటిలోనే ఉండేవన్నమాట. ఆ విధంగా ప్రవక్త సలసలం వారు పూర్తిగా స్నానం చేసిన తర్వాత మ, ఆ ఆ యొక్క నీటిలో నుండి బయటికి వచ్చి పక్కకు జరిగి అక్కడ తన 2 కాళ్ళను కూడా చివరికి తన 2 కాళ్ళను కడుక్కొని ఊహతుల్ని ముగించేవారు అనమాట. సో ఈ రోజుల్లో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో అలాంటి చోట మీరు కనుక స్నానం చేస్తున్నట్లయితే మీరు ఆ నిలబడి ఉన్న నీటిలో నుంచి పక్కకు జరిగి అప్పుడు మీరు కాళ్ళను కడుక్కొని ఆ, దాన్ని గుసుల్ని ముగిస్తారనమాట. అర్థమైందా? ఆ తర్వాత ఇందులోనే ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మైమున రజల తల అన్హా ఏమంటున్నారు? నేను వారి కొరకు టవల్ పట్టుకొని నిలుచోగా వారు దానిని తీసుకోకుండా నీటిని విదిలించుకొని సాగారు అని అన్నారు. ఈ చివరి పదాలను ఆధారం చేసుకుని కొంతమంది ఉలమా ఏమనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటే
గుసులు చేసినప్పుడు లేదా వధువు చేసినప్పుడు ఏది టవల్తోని నీటిని తుడుచుకొని దాన్ని పొడిగా చేయడం, ఆ భాగాలను పొడిగా చేయడం అనేటువంటిది అది చేయరాదు. ప్రవక్త సలసల వారు టవల్ని తీసుకోకుండా నీటిని విదిలించుకోసాగారంటే ఆ నీటిని ఆ విధంగానే విదిలించుకోవాలి తప్పితే టవల్తోని వాటిని తుడుచుకోరాదు, పొడి చేయరాదు అనేటువంటి అభిప్రాయాన్ని వెలిపించినటువంటి కొంతమంది ఉలమా ఉన్నారన్నమాట. దానికి జవాబు ఏమిటనంటే యాక్చువల్గా అది ఒక సంఘటన. అది ప్రవక్త సల్లల్లాహు వారు ఆ సంఘటనలో ఆ యొక్క ఇన్సిడెంట్లో వారు టవల్ తీసుకోలేదు. తప్పితే టవల్ ఏది వధు కానీ గుసులు కానీ చేసినప్పుడు పూర్తి చేసిన తర్వాత టవల్తో కాకుండా ఇది నీటిని విదిలించుకోవడమే సున్నత్ అయినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ అదే. ఎప్పుడు గుసులు చేసినా ఎప్పుడు వధు చేసినప్పటికీ వారు ఆ, టవల్తోని తుడుచుకోకుండా నీటిని విదిలించుకోవడమే వారి యొక్క సున్నత్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్. అర్థమవుతున్నదా? అది ఒక ఇన్సిడెంట్. అది ఆ ఇన్సిడెంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు టవల్ తీసుకోలేదు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతే అదే అయినట్లయితే, అది విధానమే అదే అయినట్లయితే, ఆ మైమున రజల్లాహు తాలా అన్హాకి అక్కడ టవల్ పట్టుకొని నిలబడి ఉండవలసిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే ఎలాగో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకోరు. అర్థమవుతున్నదా? ఎలాగో తీసుకోరు. ఆ, ఈ చేతులతోనే నీళ్ళని విదిలించుకుంటారు కనుక అక్కడ టవల్ పట్టుకొని నిలబడి ఉండాల్సిన అవసరం మైమున రజల్లాహు తాలా అన్హాకు ఉండేది కాదనమాట. రైట్. కనుక అదొక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్లో ప్రొఫెసర్ సల్లాహం వారు టవల్ తీసుకోకపోవడం అనేటువంటిది ఉదు తర్వాత ఉసుల్ తర్వాత టవల్తోనే తుడుచుకోవడాన్ని దాన్ని అది మక్రుగా చేయదు అనమాట ఆచార్యను. క్లియర్. అల్హమ్దుల్లా. రైట్. ఉసుల్కి సంబంధించి కొన్ని ఆమ్, ఇతర పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే వీర్యం అంటినటువంటి బట్టల్లోనే నమాజును చేయవచ్చును. ఆయిషా రజాల్లాహు తాలా అన్హా యొక్క హదీస్ ఉంది అది. ప్రవక్త ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుస్సులు ఆచరించిన తర్వాత వారు ఆమ్, ఆ, ఏది వీర్యం ఆ బట్టల్లోనే ఆ ఆ బట్టలలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దుస్తులోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజుకు వెళ్ళేవారు. వారి బట్టలపై వీర్యపు మరకలు అవి తడిగా ఉన్నట్లయితే నేను ఆ భాగాన్ని నేను కడిగి వేసేదాన్ని. అవి పొడిగా ఉన్నట్లయితే, వీర్యపు మరకలు పొడిగా ఉన్నట్లయితే ఆ భాగాన్ని నేను గోళ్లతో గీరి వేసేదాన్ని అని అన్నారు. కనుక బట్టలకు వీర్యం అంటుకొని ఉండడం అనేటువంటిది వ్యక్తిని లేదా దాన్ని ఏమంటారు, మన వధు చేసే ఉంటే వధువుని భంగపరచదు అనమాట. వ్యక్తిని అపరిశుద్ధునిగా చేయదు బట్టలకు వీర్యం అంటుకొని ఉండడం అనేటువంటిది. దీని ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం అనమాట. రైట్. రెండవది, సంభోగం తర్వాత ఆ, పడుకోవడానికి ముందు వధు చేసుకొని నిద్రపోవడం అనేటువంటిది ముస్తహబ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విధంగా చేసేవారు. ముస్తహబ్ అనమాట. కానీ అదేంటంటే సింబాలిక్ వధునే అనమాట. అది సంభోగం తర్వాత వధు చేసుకోవడం అనేటువంటిది వ్యక్తిని పరిశుద్ధ స్థితికి తీసుకుని వెళ్ళేది. అది ఎప్పటివరకైతే గుసులు చేయడం అంతవరకు అనమాట. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విధంగా వధువు చేసుకొని నిద్రపోయేవారు. థర్డ్ పాయింట్ ఏంటంటే జనాభత్ కొరకు మ్మ్. జ జ జనాభత్ ఉసులు కొరకు స్త్రీలు జడలు పూర్తిగా విప్పి ఆ, తల పూర్తిగా తడిసేలాగా చేయడం. అది ఒకవేళ వారికి కష్టంగా ఉన్నట్లయితే వారు జడలు పూర్తిగా విప్పవలసిన అవసరం లేదు. దానికి దలీల్ ఏమిటి చూసినట్లయితే ఉమ్మె సలమా రదియల్లాహు తాలా అన్హా యొక్క ఒక హదీస్ ఉంది అది. ఒక్క నిమిషం. అందులో అరబిక్ టెక్స్ట్ కోసం చూస్తున్నాను. ఇది అరబిక్ టెక్స్ట్ కూడా ఉండాలి. సరే, అది ఎక్కడ పెట్టాను? అది కనపడలేదు. ఓకే, ఇక్కడ ఉంది అది. హ్మ్. ఉమ్మే సలమా రదియల్లాహు తాలా యొక్క హదీస్ ఉంది ఇది. సహీ ముస్లింలో ఉంది. హదీస్ నెంబర్ 3330. వారు ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాను: యా రసూలుల్లాహి, ఇన్ని ఇమ్రఅతన్ అశుద్ధ అశుద్ధు దఫ్ర రాసి ఫఅన్కుదుహు లి గుస్లి జనాబతి. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను స్త్రీని. నేను తల వెంట్రుకలను జడలుగా వేసుకుంటాను జనాబత్ గుసులు కొరకు.
అర్థమైందా? జనాబత్ గుసులు కొరకు లి గుస్లి జనాబతి అనేటువంటి లి గుస్లి జనాబతి అనేటువంటి పదాలు ఉన్నాయి అక్కడ. జనాబత్ గుసులు కొరకు వాటిని విప్పడం కష్టమవుతున్నది. అశుద్ధ అనంటే కష్టమవుతున్నది, కఠినమవుతున్నది. మరి జనాబత్ గుసులు చేయడానికి వాటిని విప్పాలా అని ప్రవక్త సల్లల్లాహు వారిని ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు వారు ఏమన్నారు? లా ఇన్నమా యక్ఫీకి అన్ తహ్సి అలా రాసి సలాస హసయాతిన్ అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దాని ఏమంటారు? సలాస హసయాతిన్. అవసరం లేదు, నిశ్చయంగా నువ్వు ఇలా చేస్తే సరిపోతుంది. ఎలాగా? 3 సార్లు అరచేతి నిండా నీరు తీసుకొని నీ తలపై పోసుకో. తర్వాత శరీరం అంతా నీరు పారేలా చేసుకో, నీవు పరిశుద్ధమైపోతావు అని అన్నారనమాట ఆ హదీస్లో. రైట్. అదేవిధంగా మరొక హదీస్లో మరొక హదీస్లో ఇది ఇది ఉబైద్ ఇబ్న్ ఉమైర్ రదియల్లాహు తాలా అనే హదీస్, ఇది సహీ ముస్లింలో ఉంది. హదీస్ నెంబర్ 331. అందులో వారు ఏమంటారు? ఆయిషా రదియల్లాహు అన్హాకు ఇలా తెలియచేయడం జరిగింది. అబ్దుల్లా ఇబ్న్ అమ్ర్ రదియల్లాహు అన్హు గుసుల్కు సంబంధించి స్త్రీలను ఇలా ఆదేశిస్తున్నారు, ఇలా ఫత్వా ఇస్తున్నారన్నమాట. ఏమని? స్త్రీలు తమ అస్సలం జడలను రహ్మతుల్లాహ్ షేక్. వాలేకుమ్ సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఎవరది? షేక్ మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా హదీస్ అది నాతో? లేదు, ఇది మన ఈ ఓకే. స్క్రీన్ ఆ, అబ్దుల్ రహీం గారు, మీరేనా అండి. అడిగింది? అవునండి. లేదు లేదు, అది నేను ఈ టైప్ చేయలేదు. ఇది నా దగ్గర ఉన్న నోట్స్లో నుంచి చదువుతున్నా ఈ హదీస్ని, ఓకే. గుసల్కి సంబంధించి. హదీస్ నెంబర్ చెప్పగలుగుతారా? వీళ్ళు ఎవరైనా అడిగితే రిఫరెన్స్ కోసం. చెప్పాను కదా నేను అది. సహీ ఓకే, ముస్లిం అది నేను హదీస్ మిస్ నెంబర్ అయినట్టు. 331. 331. జాకరా. ఉమ్మె సల్మా రదియల్లాహు తాలా అన్హా హదీస్, సహీ ముస్లిం 330 అది. ఓకే. హ్మ్. ఉబైద్ బిన్ ఉమైర్ రదియల్లాహు తాలా యొక్క హదీస్ ఇది. ఆ, సహీ ముస్లిం 331 హదీస్ నెంబర్. ఆయిషా రదియల్లాహు తాలా అన్హుకు ఇలా తెలియచేయడం జరిగింది. అబ్దుల్లా ఇబ్న్ అమ్ర్ రదియల్లాహు తాలా అన్హు ఈ హదీస్ నెంబర్లకు సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఈ పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వారు అరేంజ్ చేసేటువంటి క్రమంలో హదీసుల నెంబర్లు మారవచ్చు. అర్థమవుతున్నదా? సో మీ ఒకవేళ నేను 331 అన్నాను అని అంటే దాన్ని నేను చూసినటువంటి గ్రంథంలో 331గా ఉండింది. మీరు ఒకవేళ 331ని పట్టుకొని వెతికినట్లయితే బహుశా అక్కడ దొరకకపోవచ్చు, అది వేరే నెంబర్లో ఉండవచ్చు. క్లియర్. ఇది గమనించాల్సిన విషయం అన్నమాట. సరే. ఆ, ఉబైద్ ఇబ్న్ ఉమైర్ రదియల్లాహు తాలా యొక్క హదీస్ ఇది. హదీస్లో ఆయిషా రదియల్లాహు వారు ఏమంటారు? ఆయిషా రదియల్లాహు తాలా అన్హాకు ఇలా తెలియచేయడం జరిగింది. అబ్దుల్లా ఇబ్న్ అమ్మర్ రదియల్లాహు తాలా అన్హు గుసుల్కి సంబంధించి స్త్రీలను ఇలా ఆదేశిస్తున్నారు, అంటే ఇలా ఫత్వా ఇస్తున్నారు అనమాట. ఏమని? స్త్రీలు తమ జడలను పూర్తిగా విప్పి పురుషుల మాదిరిగా గుసులు చేయాలి అని. దానికి ఆయిషా రదియల్లాహు తాలా అన్హా ఇలా అన్నారు: యా అజబన్ యా అజబన్ లి ఇబ్న్ అమ్రిన్ హాదా యఅమురు నిసా ఇదక్తసల్న అయ్యన్కుదున రుఊసహున్న అఫలా యఅమురుహున్న అయ్యహ్లి అయ్యహ్లిక్న రుఊసహున్న లఖద్ కుంతు లఖద్ కుంతు అక్తసిలు అనా వా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం మిన్ ఇనాయిన్ వాహిదిన్ వలా అజీదు అలా అన్ ఉఫ్రిహ అలా రాసి సలాస ఇఫ్రాగాత్ అని అన్నారన్నమాట. అందులో వారు ఏమంటారు? యా అజబన్ లి ఇబ్న్ అమ్రిన్, ఆశ్చర్యంగా ఉంది ఇబ్న్ అమ్ర్ స్త్రీలను ఇలా ఆదేశించడం. ఇంకా వారు ఏమంటున్నారు? ఆయన స్త్రీలను ఇంకా ఇంకా నయం, స్త్రీలను గుండు కొట్టించుకోమని ఎందుకు ఆదేశించలేదు? అంటే స్త్రీలను పూర్తిగా వెంట్రుకలు తీసేయమని ఎందుకు ఆదేశించలేదు అని అర్థం అనమాట. గుండు కొట్టించుకోవడం అనేటువంటి తెలుగులో ఉన్న అది ఆ, దాన్ని ఏమంటారు? ఆ వాడుక కనుక ఆ పదాలను తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా అక్కడ ఉన్నది ఏంటంటే ఆ, ఆ, ఇబ్న్ అమ్ర్ స్త్రీలను వెంట్రుకలు పూర్తిగా తీసేయించుకోమని ఎందుకు ఆదేశించడం లేదు అని అన్నమాట. దాని అర్థం అది. ఇంకా అంటూ వారేమంటారు? నేను ప్రవక్త సల్లల్లాహు ఒక్క తొట్టిలోని నీటితో ఉక్సులు చేసేవారము. నేను నా అరచేతిలో పట్టినన్ని నీళ్లను నా తలపై 3 సార్లు పోసుకొని గుసులు చేసేదానిని అంటున్నారన్నమాట. దాంట్లో అర్థం అది. అంటే ఏంటది? ఇది తలపై ఆ, ఈ మూడు మూడు అరచేతుల నిండా అరచేతుల నిండా నీళ్లు తీసుకొని తలపై పోసుకొని నీరు వాటి యొక్క మూలాలకు చేరేలాగా చేస్తే వారు స్త్రీలు తలపైన తలను పూర్తిగా తడిపినట్లే అనేటువంటి ఈ అర్థము ఈ హదీసుల ద్వారా మనకు తెలుస్తున్నది అనమాట. క్లియర్.
సో స్త్రీలకు సంబంధించి వారు ఆ, వారి యొక్క జడలు బాగా దట్టంగా ఉన్నట్లయితే వాటిని ప్రతిసారి ఈ ఈ యొక్క స్థితి మనకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళైనటువంటి వధూవరులు ఉన్నారనుకోండి, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, అర్థమవుతున్నదా? ఇది సంభోగంలో పాల్గొనడం అంటే కేవలం రాత్రిపూట మాత్రమే జరిగే ప్రక్రియ కాదు ఇది. రైట్. సో భార్యాభర్తలు ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళు సంభోగంలో పాల్గొనవచ్చు. అది అల్లాహతాల వారికి ఇచ్చినటువంటి అధికారం, సౌలభ్యం అనమాట. వారి యొక్క స్థితిని చూసినట్లయితే ప్రతి నమాజుకు వారు ఈ విధంగా స్నానం చేయాల్సి వస్తే వారికి ఎంత కష్టమవుతుంది. సుబ్హానల్లా, షరియత్ మనకు దాన్ని ఏమంటారు, ఆచరించడానికి తేలిక చేస్తుంది అది షరియత్ మనకి. అర్థమవుతున్నదా? సో వీటన్నిటిని కూడా ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. క్లియర్. ఇది ఉసూల్ యొక్క ఆ, సున్నత్ విధానం అనమాట. సున్నత్ విధానానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఇది. హ్మ్. ఓకే. హోస్టల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం ఈ విషయాలు నెక్స్ట్ నమాజ్ నమాజ్ యొక్క టాపిక్కి తీసుకుపోతున్నాం. ఏం లేవు కదా, ఇన్షాల్లా. రైట్. ఓకే. నమాజ్ యొక్క టాపిక్ తీసుకోవడానికి ముందు నమాజ్కి సంబంధించి పరిశుభ్రత లేదా వుదు లేదా గుసుల్ తప్పని సరైనటువంటి విషయాలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. చిన్న హదస్, మలమూత్రాల వంటి వాటి నుండి పరిశుభ్రత పొందడం. ఇది దేనికి అవసరం? సలా నిర్వర్తించడానికి, సలా చేయడానికి. చిన్న హదస్ అంటే మల విసర్జన, మూత్ర విసర్జన, తర్వాత అపాన వాయు విడుదల. ఇవన్నీ కూడా మనము ఆ, వధువును తప్పనిసరి చేసేటువంటి విషయాల కింద మనం చదువుకున్నాం. చిన్న హదస్ అని అంటారు దాన్ని. ఈ దీన్ని చిన్న హదస్, మలమూత్రాల వంటి వాటి నుండి పరిశుభ్రత పొందడం. ఇది దేనికి అవసరం? సలా నిర్వర్తించడానికి, అంటే వధువు చేసుకోవడానికి. ఆ తర్వాత కాబాగృహం ప్రదక్షిణలు చేయడానికి. వధువు చేసినటువంటి స్థితిలోనే కాబాగృహం యొక్క ప్రదక్షిణ ఆ, జరగ జరపబడుతుంది అనమాట. కాబాగృహం యొక్క ప్రదర్శన చేయడానికి వ్యక్తి వధువు చేసినటువంటి స్థితిలో ఉండాలి. వధువు లేకపోతే అది తవాఫ్ అనిపించుకోదనమాట. ఓకేనా? మూడవది ఖురాన్ ముట్టుకొనుటకు లేక చేతితో పట్టుకొని చదువుటకు అని అంటున్నారు ఇక్కడ. దీనికి సంబంధించి ఉలమాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ, ఆ, అవి కొంతమంది ఉలమా ఏమంటారంటే ముసహఫ్ అని అంటే కేవలం అరబీ మాత్రమే ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాలు మసీదులలో మనకు కనిపిస్తాయి అన్నమాట. తర్జుమా మరియు ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఉన్న దానిని ముస్హఫ్ అన్నారు. కొంతమంది ఉలమా యొక్క అభిప్రాయం ఏంటంటే ముస్హఫ్ని చేతితో తాకడానికి వ్యక్తి తప్పనిసరిగా వధు చేసిన వాడే ఉండాలి అనేటువంటిది ఒక అభిప్రాయం అనమాట. క్లియర్. అలా కాకుండా ముస్హాఫ్ కాకుండా తర్జుమా మరియు తఫ్సీర్తో ఉన్నటువంటి ఖురాన్ని వధువు లేకుండా కూడా ఆ, తాకవచ్చును అనేటువంటిది ఆ, మన రెండో గ్రూప్ ఆఫ్ ఉలమా యొక్క అభిప్రాయం. అది వల్లాహు అలం. రెండోది పెద్ద హదస్. పెద్ద హదస్ అంటే అపవిత్ర స్థితి నుండి పవిత్రత పొందడం. ఇదే ఇందాక మనం ఇప్పుడు చెప్పుకున్నవి. చిన్న హదస్తో ఏ ఏ పనులు చేయడం నిషేధించబడినవో, హరాం చేయబడినవో వాటిని ఈ స్థితి అంటే పెద్ద హదస్లో కూడా పరిశుద్ధలవనంత వరకు చేయడం నిషేధించబడినవి, హరాం చేయబడినవి. ఉదాహరణకి సలా, కాబా ప్రదక్షిణ, ఖురాన్ ముట్టుకునడం మొదలైనవి అనమాట. ఖురాన్ పఠనం కొరకు, మస్జిద్ నందు కూర్చునుట కొరకు, ఇవన్నీ కూడా చిన్న హదస్లో ఏవైతే నిషేధించబడినాయో పెద్ద హదస్లో కూడా ఇవన్నీ కూడా నిషేధమై ఉంటాయి. రైట్. కండిషన్స్ ఆఫ్ సలా యొక్క నిబంధనలు. సలా యొక్క నిబంధనల గురించి చూసినట్లయితే ఒకటి ముస్లిమై ఉండాలి. ముస్లిమై ఉండడం అంటే ఏంటిది? అతను ఇస్లాం స్వీకరించిన వాడై ఉండాలి. అతనిపై మాత్రమే అటువంటి అటువంటి ఇస్లాం స్వీకరించిన అతన్ని మనం ఏమంటాం? విశ్వాసి అని అంటాం. విశ్వాసులపై మాత్రమే ఈ సలాహ్ అనేటువంటిది వాజిబ్ చేయబడింది.
రైట్. అలా కాకుండా ఈ ముస్లిమే ఉండడం అనేటువంటిది ఎందుకు కండిషన్ అంటే ముస్లిం యొక్క ఆరాధన విధానానికి ప్రభావితులై, ఓహో ఇంత బాగుంది ఇది, ఏ, చే- ఏది సలా మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఇది భక్తి భావంలో మునిగిపోయేలాగా వాళ్ళు కొన్ని కొన్నిసార్లు మౌనంగా, కొన్ని కొన్నిసార్లు ఏది వాళ్ళు పైకి ఉచ్చరిస్తున్నప్పటికీ వారిలో ఆ తన్మయత్వం, ఆ యొక్క ఉచ్చారణ వారికి అర్థం కాకపోయినా, మన దాన్ని ఏమంటారంటే అవిశ్వాసులకు ఆ, అర్థం కాకపోయినా ఈ యొక్క ఆరాధన విధానాన్ని చూసి వారు ముగ్ధులైపోయి, ఆహా ఇది ఎంత గొప్ప ఆరాధన విధానం అని చెప్పేసి వాళ్ళు కూడా మనం చేసినట్టుగానే చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఆ విధంగానే నమాజ్ని ఆచరిస్తున్నారు అనుకోండి. ఆ, అల్లాహ్ తాలా వారి నమాజ్ని స్వీకరిస్తాడా? ఆచ ఆమోదయోగ్యం అవుతుంది అల్లాహ్ తాలా వద్ద? కాదు. ఎందుకంటే వారు విశ్వాసాన్ని ప్రకటించలేదు కనుక. వారు ముస్లింలుగా దాని ఏమంటారంటే ఆ, మన కలిమ పఠించి ముస్లింగా మారలేదు కనుక, ఇస్లాంని స్వీకరించలేదు కనుక, రైట్. కనుక ఇస్లాం స్వీకరించిన విశ్వాసాలపై మాత్రమే ఇది సలా అనేటువంటిది వాజిబ్ అనమాట. సలా పాటించడానికి ఫస్ట్ కండిషన్ ఏంటంటే అతను ముస్లిమై ఉండాలి, రైట్. రెండవది ఈ రెండవది మూడు, రెండు మూడు, ఈ రెండు కూడా ఒకే ఒకే దాని కిందకి వస్తాయి. అవి ఏంటంటే దాన్ని ఆ, అతడు లేక ఆమె ముకల్లిఫ్ అయి ఉండాలి అనమాట. ముకల్లిఫ్ అనేటువంటి పదం ఇక్కడ మన షరియత్లో ఆ, ఉపయోగించబడినటువంటి పదం అనమాట. ముకల్లిఫ్ అని అంటే ఏంటిది? ముకల్లిఫ్ అని అంటే మతి స్థిమితం కలిగి, సారీ, యుక్త వయసుకు చేరి మతి స్థిమితం కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను ముకల్లిఫ్ అని అంటాం. యుక్త వయసుకు చేరి మతి స్థిమితం కలిగి ఉండడం, ఈ రెండు కూడా కండిషన్స్ అన్నమాట ముకల్లిఫ్ అయి ఉండడానికి. అటువంటి వారిపైనే ముకల్లిఫ్ పైనే షరియత్ యొక్క అన్ని ఆదేశాలు కూడా ఆ, లాగు చేయబడతాయి అన్నమాట, రైట్. కనుక మతి స్థిమితం కలిగి ఉండాలి, మన యుక్త వయసుకు చేరి ఉండాలి, మరియు మతి స్థిమితం కలిగిన వారే ఉండాలి. అటువంటి వారిపైనే సలా అనేటువంటిది వాజిబ్ అవుతుంది. యుక్త వయసుకు చేరి ఉండాలి అని అంటే యుక్త వయసును ఏ విధంగా డిఫైన్ చేస్తాం మనం? ఎవరైనా చెప్తారా? సార్ రజస్వల మొదలైనప్పటి నుంచి 15 సంవత్సరాలు నిండి ఉండాలి సార్. రైట్. 15 సంవత్సరాలు. స్వప్నస్ఖలనం అయిందంటే అప్పటి నుంచి కూడా యుక్త వయసు లెక్కేస్తారు షేక్. రైట్, వెరీ గుడ్, మాషాల్లా. కనుక మీకు అది యుక్త వయసుకు చేరి ఉండడం అనే దానికి సంబంధించి మీకు ఐడియా ఉంది, వెరీ గుడ్. సో యుక్త వయసుకు అమ్మాయి కానీ యుక్త వయసుకు చేరినాడు అని చెప్పడానికి షరియత్లో 4 కండిషన్స్ ఉన్నాయి. ఆ 4 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ పూర్తయినప్పటికీ వారు ఆ, అబ్బాయి లేక అమ్మాయి యుక్త వయసుకు చేరిన వారుగానే భావించబడుతుంది ఇస్లాంలో. ఆ 4 కండిషన్స్ ఏమిటవి? ఒకటేంటంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ 15 సంవత్సరాల వయసుకు చేరి ఉండడం. 15 సంవత్సరాల వయసుకు చేరినట్లయితే వారు యుక్త వయస్కులుగానే భావించబడుతుంది, రైట్. రెండవది ఏంటంటే నాభి క్రింది భాగంలో వెంట్రుకలు మొలవడం. రెండో కండిషన్ ఏంటది? నాభి క్రింది భాగంలో వెంట్రుకలు మొలవడం. తల్లిదండ్రులు కనుక తమ పిల్లల నాభి క్రింది భాగంలో వెంట్రుకలు మొలవడాన్ని గమనించినట్లయితే వారు 15 సంవత్సరాల వయసుకు చేరకపోయినా వారు యుక్త వయసుకు చేరినట్లుగానే భావించాలి. అర్థమవుతున్నదా? ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటంటే స్వప్నస్ఖలనానికి గురి కావడం. స్వప్నస్ఖలనానికి మొదటిసారి స్వప్నస్ఖలనానికి గురి కావడం. స్వప్నస్ఖలనాన్ని గురించి మనం ఇందాకనే చెప్పుకున్నాం మనం, అది ఓకేనా. ఆ, పిల్లల బట్టలపై తల్లిదండ్రులు కనుక ఈ ఇటువంటి మరకలను గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇటువంటి మరకలను గమనించినట్లయితే ఆ పిల్లలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ యుక్త వయసు చేరినట్లుగానే భావించాలి. వారిపై షరియత్ యొక్క అన్ని 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 విషయాలు కూడా, అన్ని ఆదేశాలు కూడా లాగు అయిపోతాయి అన్నమాట. ఈ 3 కండిషన్స్ ఇవి. నాలుగో కండిషన్ అది కేవలం ఆడపిల్లలకు మాత్రమే. అదేంటంటే వారు ఋతుస్రావానికి గురి కావడం. ఇక మన ఈ తెలుగు రాష్ట్రాలలో పెద్ద మనిషి ఏంది అంటారు చూసారా? దానికి సంబంధించి అనేకమైనటువంటి బిదతులు కూడా మనము మన ముస్లిం కుటుంబాలలో పాటించడం కూడా చూస్తూ ఉంటాం. అస్తఫిరుల్లాహ్ అది. అంటే ఆడపిల్ల మొదటిసారి ఋతుస్రావానికి గురైనట్లయితే ఆమె 15 సంవత్సరాల వయసుకు చేరకపోయినా, నాభి క్రింది భాగంలో వెంట్రుకలు వచ్చినా రాకపోయినా, అర్థమైందా? మొదటిసారిగా అది స్వప్నస్కరణం అయినా కాకపోయినా, మొదటిసారి కనుక ఆడపిల్ల దాన్ని ఏమంటారు ఋతుస్రావానికి గురైతే ఆమె యుక్త వయసుకు చేరినట్లుగానే భావించబడుతుంది అనమాట. సాధారణంగా ఇది ఆడపిల్లల్లో చాలా తరచుగా మనం చూస్తూ ఉంటాం. 15 సంవత్సరాల ముందే, 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసులోనే ఆడపిల్లలు ఆ, ఏది ఋతుస్రావానికి గురి కావడం, పెద్ద మనుషులు అవ్వడం మనం చూస్తూ ఉంటాం అనమాట. క్లియర్?
ఇవి 4 కండిషన్స్ కూడా ఈ 4 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ ఫుల్ఫిల్ అయినప్పటికీ పూర్తయినప్పటికీ వారు యుక్త వయసుకు చేరిన వారుగానే భావించబడతారు. రెండవది ఏంటంటే మతి స్థిమితం కలిగి ఉండడం. యుక్త వయసుకు చేరి మతి స్థిమితం అంటే పిచ్చివాళ్ళు కలిగి కాకపోవడం అనమాట. యుక్త వయసుకు చేరి ఉండి మతి స్థిమితం కోల్పోయినట్లయితే అప్పుడు కూడా వారు ముకల్లిఫ్ అనబడరు. అర్థమైందా? సో మతి స్థిమితం కలిగి ఉండడం కూడా ముఖ్యం అనమాట. అటువంటి వారిపైనే యుక్త వయసుకు చేరి మతి స్థిమితం కలిగిన వారిపై నమాజ్ వాజిబ్ అవుతుంది. మూడవది మూడోది ఏంటంటే నమాజ్ యొక్క సమయాన్ని గురించి తెలిసి ఉండడం. నమాజ్ యొక్క సమయాన్ని గురించి మాత్రమే కాకుండా ఆ, ఒక్క నిమిషం. మూడోది ఏంటంటే నమాజ్ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడం అన్నమాట. జ్ఞానం అంటే ఏంటిది? నమాజ్ యొక్క సమయాలను గురించి తెలిసి ఉండడం. నమాజ్ యొక్క సమయాలను గురించి తెలిసి ఉండడం, ఆయా ఆయా నమాజుల యొక్క విధానాన్ని గురించి కూడా తెలిసి ఉండడం, నమాజ్ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడం అనమాట. ఈ నమాజ్ యొక్క జ్ఞానానికి సంబంధించి చూసినట్లయితే, నమాజ్ యొక్క సమయాలకు సంబంధించి చూసినట్లయితే హ్మ్, అబ్దుల్లా ఆ, ఆ, అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా యొక్క హదీస్ ఒకటి ఉంది. అది అబు దావుద్ తిర్మిదిలో ఉంది ఇది హదీస్. ఇది అందులో వారు ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: జిబ్రీల్ అలైహిస్సలాం నాకు 2 పర్యాయాలు కాబా మస్జిద్ వద్ద నమాజుని చేయించారు. కాబా మస్జిద్ వద్ద నమాజుని చేయించారు. మొదటి పర్యాయం మొదటిసారి నాకు నమాజ్ చదివించినప్పుడు, మొదటి పర్యాయం చదివించినప్పుడు జుహర్ నమాజును సూర్యుడు తలపై నుండి వాలిన తర్వాత చేయించారు. అప్పుడు నీడ పాదరక్షకల పాదరక్షల పాదరక్షల వరకు సమానమై ఉండినది అంటున్నారు. మొదటి పర్యాయం జుహర్ నమాజ్ని ఎప్పుడు చదివించారు? సూర్యుడు నడినెత్తి నుండి కొద్దిగా వాలిన తర్వాత అనమాట. కొద్దిగా వాలితే అప్పుడు అప్పుడు నీడ ఎక్కడ ఉంటుంది? చాలా పొడవుగా ఉంటుందా? నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు నీడ మన పాదాలలో ఉంటుంది, రైట్? నడినెత్తి నుండి కొద్దిగా వాలిన తర్వాత చేయించారంటే దాని అర్థం ఏంటిది? కొద్దిగా వాలినట్లయితే నడినెత్తి నుండి సూర్యుడు కొద్దిగా వాలితే అప్పుడు నీడ చాలా పొడవుగా ఉండదు, కేవలం మన పాదాల దగ్గరకే కొంచెమే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? అది అప్పుడు ఆ, అప్పుడు నీడ పాదరక్షకులకు సమానమై ఉండెను. అసర్ నమాజును ప్రతి వస్తువు నీడ దానికి సమానమైనప్పుడు, రైట్? మగ్రిబ్ నమాజును ఉపవాసం ఇఫ్తార్ వేళ చేయించారు. ఉపవాసం ఇఫ్తార్ ఎప్పుడు చేస్తాం మనం? అది సూర్యుడు అస్తమించిన వెంటనే. సూర్యుడు అస్తమిస్తాడో లేదో మనకు ఏది అల్లాహు అక్బర్ అని చెప్పేసి మస్జిద్లలో వెంటనే సైరన్ మోగించడం జరుగుతుంటుంది అనమాట, రైట్? అంటే దాని అర్థం ఏంటిది? ఇఫ్తార్ చేయి వేళ అని అంటే దాని అర్థం ఏంటంటే సూర్యుడు అస్తమించిన వెంటనే అనమాట. అర్థమైందా? ఇషా నమాజును ఆకాశం నుండి ఎరుపు రంగు అంతమైనప్పుడు చేయించారు. ఆకాశం నుండి ఎరుపు రంగు ఎప్పుడు అంతమవుతుంది అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చూసినట్లయితే పడమటి వైపు చూసినట్లయితే ఆకాశం సూర్యుడు మనకు కనపడు, సూర్యకిరణాలు కూడా కనపడవు, అస్తమించిపోయాడు అనమాట. కానీ వెంటనే చీకటి పడుతుందా? పడదు, రైట్? ఆ ఆకాశం నుండి ఆ ఎరుపు రంగు క్రమక్రమంగా తగ్గిపోతూ రైట్, ఆ వెలుగు తగ్గిపోతూ అప్పుడు నలుపు చీకటి ప్రవేశిస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇషా నమోదుని ఎప్పుడు చదివించారట? ఆకాశం నుండి ఎరుపు రంగు అంతమైనప్పుడు అనమాట. అంతమైనప్పుడు చేయించారు. ఫజర్ నమాజ్ను ఉపవాసం ఉండే వ్యక్తి అన్నపానీయాలు తినడం చాలించే సమయాన, ఉపవాసం ఉండే వ్యక్తి అన్నపానీయాలు తినడం చాలించడం ఎప్పుడు చేస్తాడంటే ఏది ఫజర్ యొక్క అజాన్ కంటే కొద్దిగా ముందు అనమాట. అర్థమైందా? కనుక ఫజర్ యొక్క సమయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఫజర్ నమాజ్ని చదివించారనమాట. ఉపవాసం ఉండేటువంటి వ్యక్తి అన్నపానీయాలు తినడం చాలించే సమయం అని అంటే అది. ఇవి మొదటిసారి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి దాన్ని ఏమంటారంటే జిబ్రీల్ అలైహిస్సలాం వారికి నమాజు చదివించినటువంటి వేళలు అనమాట ఇవి. రెండవ పర్యాయం జుహర్ నమాజును ప్రతి వస్తువు నీడ దానికి సమానమైనప్పుడు చేయించారు. మొదటి పర్యాయం ఎప్పుడు చేయించారు? ఇది జుహర్ నమాజు తలపై నుండి కొద్దిగా వారిన వెంటనే. అసర్ నమాజ్ని మొదటిసారి చదివించినప్పుడు ప్రతి వస్తువు నీడ దానికి సమానమైనప్పుడు చేయించారని అంటున్నారు. ఇక్కడ రెండో పర్యాయంలో జుహర్ నమాజ్ను ప్రతి వస్తువు నీడ దానికి సమానమైనప్పుడు చేయించారు. అసర్ నమాజ్ను ప్రతి వస్తువు నీడ దానికి రెండింతలైనప్పుడు చేయించారు. మగ్రిబ్ నమాజ్ను ఇఫ్తార్ తర్వాత భోజనం చేసే సమయానికి, ఇషా నమాజ్ను 1/3 రాత్రి గడిచిన పిదప చేయించారు.
ఫజర్ నమాజ్ను ఉషోదయపు వెలుగులో చేయించారు అంటున్నాడు. ఉషోదయపు వెలుగు అని అంటే, ఉషోదయపు వెలుగు అని అంటే ఇంకా సూర్యుడు పైకి రాడు, సూర్యకిరణాలు కూడా కనపడవు మనకి. కానీ సూర్యుడు పైకి రాకముందే తూర్పుని చూసినట్లయితే మనకు ఆకాశం కాదు కొద్దిగా రంగురంగులుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఉషోదయం అని అంటాం మనం. సూర్యుడు ఉదయించినట్లయితే అది సూర్యోదయం అవుతుంది. కానీ ఉషోదయం అంటే ఏంటంటే సూర్యుడు ఉదయించక ముందు ఆకాశం రంగురంగులుగా ఉండేటువంటి స్థితి, దాన్ని ఉషోదయం అని అంటాం మనం. ఉషోదయం సమయాన్ని చేయించారు. ఈ రెండింటిని కూడా చూసినట్లయితే సుభానల్లా, ఒకవేళ ఒకవేళ మనకు ఈ రోజుల్లోనంటే మనకు అన్ని ఏవి గడియారాలు ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, ఆజాన్ అవుతూ ఉంటుంది. కనుక మనకు నమాజ్ యొక్క సమయాన్ని తెలుసుకోవడం కష్టం కాదు ఇది. కానీ ఆ రోజులలో ఈ ఈ ఈ యొక్క హదీసుల వెలుగులో చూసినట్లయితే ఆ రోజులలో నమాజు సమయం అయింది అని చెప్పేసి ఎంత తేలిగ్గా తీసుకోవచ్చునో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి, జొహర్ నమాజ్ మీరు మీరు గడియారాల మీద కానీ ఈ యాప్ యొక్క అదాన్ల మీద కానీ ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నారనుకోండి, లేకపోతే అడవి లేకపోతే ఎడారి లాంటి ప్రదేశంలో ఉన్నారనుకోండి, మీ దగ్గర గడియారం లేదు, ఏమీ లేదు. మరి జొహర్ నమాజ్ సమయం అయిందని మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, సూర్యుడు నడినెత్తి నుండి కొద్దిగా వాలిన వెంటనే అది జొహర్ నమాజ్ యొక్క సమయం. అది అర్థమైందా? అప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రీల్ అలైహిస్సలాం అప్పుడు నమాజ్ చేయించారు జొహర్ నమాజ్ని. రెండోసారి వచ్చినప్పుడు జొహర్ నమాజ్ని ఎప్పుడు చేయించారు? ప్రతి వస్తువు నీడ దానికి సమానమైనప్పుడు చేయించారనమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జొహర్ నమాజ్ యొక్క సమయము ఏది సూర్యుడు నడినెత్తి నుండి కొద్దిగా వాలిన వెంటనే ప్రారంభమవుతుంది. ప్రారంభమై అది ఎప్పటి వరకు ఉంటుందంటే ప్రతి వస్తువు నీడ దానికి సమానమైనంత వరకు ఉంటుందన్నమాట. అర్థమైందా? ఈ విధంగా ఈ మధ్యకాలంలో ఉన్నది అది జొహర్ నమాజ్ యొక్క సమయం అని చెప్పేసి మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. క్లియర్? సో మీరు అక్కడ మీకు గడియారం అనేటువంటిది ఎటువంటి సదుపాయం లేకపోయినప్పటికీ మీరు చాలా తేలిక తెలుసుకోగలిగేటువంటి విధానం అన్నమాట ఇది. జొహర్ నమాజ్ యొక్క సమయము మీరు సూర్యుడు తల మీద నుండి కొద్దిగా వాలిన వెంటనే ప్రారంభమవుతుంది. రైట్? మీరు ప్రయాణంలో లేకపోతే అడవిలో లేకపోతే ఎడారిలో ఎక్కడ ఉన్నప్పటికీ మీకు అది మీరు గడియారము అటువంటిది ఏది చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అది అసర్ నమాజ్ యొక్క సమయము ప్రతి వస్తువు నీడ దానికి సమానమైనప్పుడు అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి పర్యాయంలో. రైట్? మీరు ఆ పరిస్థితులలో ఉన్నట్లయితే, మీ దగ్గర గడియారం కానీ ఏమి కానీ లేకపోయినట్లయితే అసర్ నమాజ్ యొక్క సమయాన్ని మీరు చాలా క్లియర్గా చాలా కరెక్ట్గా మీరు అంచనా వేయవచ్చు. మీరు నిలబడి ఉన్నట్లయితే మీ యొక్క నీడ మీకు సమానంగా ఉంటే అది అసర్ నమాజ్ యొక్క సమయం అనమాట. సుబ్హానల్లా, ఇవి ఎంత అద్భుతమైనటువంటి విధానమో చూడండి. మీకు గడియారం లేకపోయినప్పటికీ మీరు నమాజ్ను కోల్పోనటువంటి విధానం అనమాట ఇది, ఏ ఏ ఒక్క సందర్భంలో కూడా. రైట్? ఈ విధంగా ఆ, ఈ ఈ మిగతా నమాజులను కూడా మనము ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. ఇవి ఒక నమాజ్ యొక్క మొదటిసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నమాజ్ను ఆచరింపజేసినప్పుడు ఆ నమాజ్ యొక్క సమయం అప్పుడు మొదలవుతుంది. రెండవ విధానంలో అదే నమాజ్ను ఆచరింపజేసినప్పుడు అప్పుడు పూర్తవుతుంది అనమాట. క్లియర్? అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ ఏ విధంగా ఉండింది అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ ప్రతి నమాజును కూడా దాని ప్రారంభ వేళలలోనే ఆచరించేవారు. అర్థమైందా? ఆ ఆ నమాజ్ యొక్క సమయం అంతా ఉన్నప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ ఏ విధంగా ఉండేది? ఆ ప్రతి నమాజును కూడా దాని ప్రారంభ వేళల్లోనే ఆచరించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అనమాట. ఓకేనా? రైట్. మూడవది, ఆ, నమాజ్ యొక్క జ్ఞానము, సమయము, విధానము తెలిసి ఉండాలి అని అన్నాను కదా. నమాజ్ యొక్క విధానం అంటే ఏంటది? మన నమాజ్ యొక్క సమయాలు తెలుసు మీకు. అది విధానము, ఫర్ ఎగ్జాంపుల్ ఫజర్ నమాజ్ అని అంటే ఫజర్ నమాజ్ యొక్క ఆ, ఏ విధంగా చదవబడుతుంది, ఎన్ని రకాతులు ఉంటాయి ఫజర్ నమాజ్కి, దానికి ఏమైనా సున్నతులు ఉన్నాయా, ఫర్జ్ కంటే ముందు ఏమైనా సున్నతులు ఉన్నాయా, లేకపోతే ఫర్జ్ తర్వాత ఏమైనా సున్నతులు ఉన్నాయా, ఈ జ్ఞానాన్ని కలిగి ఉండడం అనమాట. అర్థమైందా? ఫజర్ నమాజ్ కంటే ముందు, ఫర్జ్ నమాజ్ కంటే ముందు 2 రకాతుల సున్నత్ నమాజ్ ఉంది, ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. రైట్? ఆ తర్వాత 2 రకాతుల ఫర్జ్ ఉంది, ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దీని తర్వాత ఇంకా ఏ సున్నతులు కానీ ఏవి కానీ లేవు సూర్యుడు ఉదయించేంత వరకు అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం. జొహర్ నమాజ్కి ముందు 4 రకాతుల సున్నతు ఉంది, ఆ తర్వాత 4 రకాతుల ఫర్జ్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ 2 రకాతుల సున్నత్ ఉంది. రైట్? ఈ విధంగా ప్రతి నమాజుని గురించి దాని యొక్క రకాతుల సంఖ్య
ఆ, తర్వాత సమయము, వీటి యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడం అనమాట రెండవది. మూడవది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. ఫజర్ రకాతుల సంఖ్య. ఇక్కడ ఆ, మ- ఫర్జ్ నమాజ్కు ఫర్జ్ నమాజుల యొక్క రకాతులను మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక్కడ. దానికంటే ముందు రెండు రకాతుల సున్నత్, అవి ఇన్షాల్లా మీకు తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇన్షాల్లా. ఇవన్నీ కూడా మీకు ప్రతి ఈ 5 పూటల ఫర్జ్ చేయబడినటువంటి నమాజుల యొక్క ఫర్జ్ రకాతుల సంఖ్య అన్నమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది. ఓకేనా? ఓకే. దాని తర్వాత కండిషన్స్లో, కండిషన్స్ ఆఫ్ సలా, నమాజ్ యొక్క నిబంధనలో తర్వాతది ఏంటంటే ఆ, శరీర భాగాలను కప్పి ఉంచడం. శరీర భాగాలను కప్పి ఉంచడం, దీన్ని ఏమంటారంటే ఔరా అని అంటాం. ఔరా లేక సత్ర్ అనేటువంటి పదం ఉపయోగించబడుతుంది దీన్ని సూచించడానికి. ఔరా లేక సత్ర్ పాటించాలి. ఔరా లేక సత్ర్ పాటించడం అంటే దాని అర్థం ఏంటిది? ఆంతరంగ ఆంతరంగ శరీర భాగాలు అని అర్థం. ఔరా లేక సత్ర్ అని అంటే ఆంతరంగ శరీర భాగాలు. ఈ ఈ ఆంతరంగ శరీర భాగాలు సూచించడానికి ఔరా అనేటువంటి పదాన్ని, అరబిక్ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఇస్లామిక్ దుస్తుల కోడ్ ప్రకారం తప్పనిసరిగా కప్పి ఉంచవలసిన శరీర భాగాలను ఈ పదం సూచిస్తుంది అనమాట. ఔరా అనేటువంటి పదం సూచిస్తుంది. దీన్నే రహస్య శరీర భాగాలు ఆ, అని లేదా అంతరంగ శరీర భాగాలని కూడా అనువదించడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో ఈ ఔరాహ అనేటువంటిది ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క హదీసులను పరిశీలిస్తే పురుషులకు నాభి నుండి మోకాళ్ళ వరకు, రైట్. స్త్రీలకు పూర్తి శరీరం కూడా అది ఔరాగానే భావించబడుతుంది అనమాట. అర్థమైందా? ఈ ఔరాహ్ అనేటువంటి ఏదైతే ఉందో, ఔరాహ్లో చివరి అక్షరం అది తా మర్బూతా. అది దాన్ని ఉర్దూలో మనం ఏమంటాం? ఔరత్ అని చదువుతుంటాం. ఔరత్ అనేటువంటి పదం స్త్రీలకు దీని నుంచే వచ్చిందనమాట ఉర్దూలోకి. అర్థమైందా? ఔరత్ అనేది ఎందుకన్నారు? ఆ ఔరత్ ఆ, ఆ, ఏంటంటే వారి యొక్క పూర్తి శరీరం కూడా ఔరాగానే భావించబడుతుంది కనుక, అంటే పూర్తి శరీరం కూడా కప్పి ఉంచవలసినటువంటి భాగంగానే పరిగణించబడుతుంది షరియత్లో. అర్థమైందా? పురుషులకు నాభి నుండి మొదలుకొని మోకాలి క్రింది భాగం వరకు పురుషులకు ఔరాగా పరిగణించబడుతుంది షరియత్లో. అయితే పురుషులు నమాజు చదవడానికి భుజాలను కూడా కప్పి ఉంచాలి. ఒకవేళ ఒకే గుడ్డ మాత్రమే ఉండి అది నడుముకు కట్టుకోవడానికి మాత్రమే సరిపోయినట్లయితే, పురుషులు ఏది భుజాలపై ఏ ఆచ్ఛాదన లేకపోయినప్పటికీ కేవలం నడుము మాత్రమే కట్టుకునేలాగా ఒక్క గుడ్డ మాత్రమే ఉంటే వారు ఆ స్థితిలోనే నమాజ్ను ఆచరించవచ్చు అనమాట. రైట్. తర్వాత ఈ హదస్ అక్బర్ల నుండి పరిశుద్ధతను పొంది ఉండాలి. ఈ హదస్ అస్గర్ అంటే మనం ఏమనుకున్నాం? ఇది మల విసర్జన, మూత్ర విసర్జన, అపానవాయు విడుదల అవి జరిగి ఉన్నట్లయితే వాటి నుండి పరిశుద్ధత పొందుట కొరకు ఏం చేయాలి? వధు చేయాలి. నమాజ్ చదవడానికి ఈ కండిషన్ ఏంటంటే హదస్ అస్గర్ నుండి పరిశుద్ధులే ఉండడం అంటే ఏంటిది? హదస్ అస్గర్ స్థితిలో ఉన్నట్లయితే మీరు పరిశుద్ధత పొందడానికి వధు చేస్తారు. అదేవిధంగా పెద్ద హదస్ నుండి పరిశుద్ధులు అవ్వడం, నమాజ్ చదవడానికి ఒకవేళ మీరు పెద్ద హదస్ స్థితిలో ఉన్నట్లయితే, అంటే ఏంటిది? గుసులు చేయాల్సిన స్థితిలో ఉన్నట్లయితే గుసులు చేయడం కూడా మీపై వాజిబ్ అవుతుంది అనమాట. అర్థమైందా? రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధత పాటించడం. పరిశుద్ధత పరిశుద్ధత పాటించడం ఈ పరిశుద్ధత పాటించడంలో ఆ, రెండు విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే మన దుస్తుల యొక్క పరిశుద్ధత మరియు సలా ఆచరించే స్థలం యొక్క పరిశుభ్రంగా ఉండడం. అర్థమైందా? ఇవి ఆ, మనం పరిశుభ్రత పాటించడం క్రిందికి వస్తాయి. ఏడోది ఏంటంటే హిబ్లా వైపునకు ముఖం చేసి చేయడం. ఈ హిబ్లా వైపునకు ముఖం చేయడం ఆ, దానికి సంబంధించి ఒక సడలింపు ఏంటంటే, ఈ బాటసారి కానీ లేకపోతే వ్యాధిగ్రస్తుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్
వీరికి హిబ్లా వైపునకు తిరిగి ఆచరించడం అనేటువంటి విషయంలో ఆ, సడలింపు ఉంది అనమాట. ఆ విధంగానే హిబ్లా వైపునకు తిరిగి నమాజ్ చేయాలి అనే విషయానికి సంబంధించి సడలింపులకు చూసినట్లయితే యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైనికుడు, రైట్. ఆ విధంగానే మనం విమానంలో కానీ రైల్లో కానీ బస్సులో కానీ ప్రయాణిస్తున్నట్లయితే నమాజ్ సమయం అయిందనుకోండి, మరి హిబ్లా వైపునకు తిరిగి నమాజ్ను ఆచరించడం అనేటువంటిది కండిషన్ అయినప్పటికీ మినహాయింపులలో ఈ విషయాలు వస్తాయి. అర్థమైందా? మినహాయింపులలో సడలింపులలో ఈ విషయాలు వస్తాయి. ఎవరికి? యుద్ధ భూమిలో ఉన్న సైనికుడు కానివ్వండి, ప్రయాణికుడు, విమానం కానీ రైలు కానీ బస్సు ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కానీ, వారు నమాజు సమయం ఆసన్నమైతే, ఫర్ ఎగ్జాంపుల్, వారికి హిబ్లా ముందుగా ఏంటంటే హిబ్లా ఎటువైపు ఉందో వారికి అర్థం కాదు. అది నెంబర్ వన్. రెండోది, ఒకవేళ అర్థమైనప్పటికీ ఆ హిబ్లా వైపునకు తిరిగి నమాజు చేయడం అనేటువంటిది విమానంలో కానీ లేకపోతే బస్సులో కానీ రైల్లో కానీ ఆ, సాధ్యపడని విషయం అనమాట. అర్థమైందా? కనుక వారు ఏం చేస్తారు అలాంటి పరిస్థితులలో? అలాంటి ప్రయాణికులు తమకు ఒకవేళ హిబ్లా తెలిసినట్లయితే, హిబ్లా ఎటువైపు ఉందో, బస్సులో మీరు ప్రయాణం చేస్తున్నారు, నమాజ్ సమయం ఆసన్నమైంది, మీకు తెలుసు, మీరు కూర్చున్న సీటుకి హిబ్లా ఎటువైపు ఉందో మీకు తెలుసది. మీకు వీలైనంత వరకు అటువైపునకు తిరిగి నమాజ్ ఆచరించడానికి ప్రయత్నించండి. ఒకవేళ వీలు కాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీలు కాకపోయినట్లయితే అప్పుడు మీరు మాదూరుగా పరిగణించబడతారు. అంటే ఆ, దాని ఏమంటారంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాయిస్ ఉన్నవా రావట్లేదు. ఉన్నవాళ్ళు అవుతారనమాట. ఆ స్థితిలో ఆ స్థితిలో మీరు ఆ, ఎటువైపు కూర్చొని ఉంటే అటువైపునే మీరు నమాజ్ను ఆచరించవచ్చు అనమాట. నమాజ్ను హిబ్లా వైపునకు తిరిగి ఆచరించడానికి ఆ, వీలు కావడం లేదు కదా అని చెప్పేసి హిబ్లా వైపుకు తిరిగి ఆచరించే ఆ, అవకాశం లభించేంత వరకు నమాజ్ను డిలే చేయడం సరికాదనమాట. క్లియర్? ఎవరు సిస్టర్ ఏమన్నారు? వాయిస్ రావట్లేదు అని చెప్దామంటే అప్పుడే వచ్చేసింది సార్. నా వాయిస్ రావడం లేదా? ఇప్పుడు వస్తుంది సార్. అప్పుడు కొద్దిసేపు కట్ అయ్యింది, అందుకే పోయింది మేడం. వాయిస్ పోయిందేమని ఓకే, ఓకే, రైట్, రైట్. ఇప్పుడైతే క్లియర్గా ఉంది కదా? అల్హమ్దులిల్లా. అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా. ఓకే. రైట్. సో ఇవన్నీ కూడా మన దాన్ని ఏమంటారంటే మన కండిషన్స్ ఆఫ్ సలా కిందకే వస్తాయన్నమాట. ఏది సలా యొక్క నిబంధనల కిందకే. ఓకేనా? తర్వాత ఇన్షాల్లా సలా యొక్క విధానానికి సంబంధించి చూసినట్లయితే సలాలో మనము ఏ విధంగానైతే వుదులో చూసామో వుదు యొక్క ఆచరణలలో మనం మూడు భాగాలుగా చేసి చూసాము. అది ఒకటేంటది? ఒకటి పిల్లర్స్ ఆఫ్ వుదు యొక్క మూల స్తంభాల వంటి విషయాలు. రెండవది వధువులో వాజిబ్ విషయాలు. దాని ఏమంటారంటే దాని ఆ, అర్కాన్ అల్ వధు అని, రైట్, వాజిబాత్ అల్ వధు అని, సున్నన్ అల్ వధు అని, వధు యొక్క ఆచరణకు సంబంధించి వధులో మనం ఆచరించేటువంటి ఆచరణలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము మూడు భాగాలకు చేసి చదువుకున్నాం అక్కడ. అదేవిధంగా నమాజుకు సంబంధించి కూడా నమాజులో మనం ఆచరించేటువంటి ఆచరణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉలమా మూడు భాగాలకు చేశారనమాట. వాటి గురించి ఒక్కో దాని గురించి మనం చూసి చివరిన నమాజ్ యొక్క విధానాన్ని గురించి క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అవేంటంటే ఒకటి ఆ, అర్కాన సలాహ్. అర్కాన సలా. ఈ అర్కాన సలా మొత్తము 12 లేక 13 ఉన్నాయి. వాటిని ఒక్కొక్క దాన్ని మనం విషయాలు డిస్కస్ చేద్దాం. అర్కాన సలాలో నెంబర్ 1 ఏంటంటే, ఒక్క నిమిషం ఆగండి. అస్తగఫిరుల్లాహ్. రైట్. అర్కాన సలాలో నెంబర్ 1 నియ్యత్. మీకు అక్కడ ఆమ్, సలా చేయ విధానాల్లో మీకు కనిపిస్తున్నది. నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అర్కాన సలాలో నియ్యత్. నియ్యత్ అని అంటే మనం ఏ నమాజ్ని అయితే ఆచరించాలని ఆచరించబోతున్నామో ఆ నమాజ్కు సంబంధించినటువంటి నియ్యత్
నియత్ని కలిగి ఉండాలి, సంకల్పాన్ని కలిగి ఉండడం అనమాట. ఈ సంకల్పాన్ని కలిగి ఉండడం అనేటువంటిది అదొక కండిషన్. ఇది ప్రతి నమాజు కూడా మనం ఏ నమాజ్ అయితే ఆచరించబోతున్నామో దానికి సంబంధించినటువంటి నియత్ని కలిగి ఉండడం అనేటువంటిది ఒక కండిషన్. ఇది నెంబర్ వన్. అది అర్కాన్ అస్సలాలో ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నియత్. అది అర్థమైందా? ఆ షర్త్ అని ఒక కండిషన్ అంటున్నాం మనం. కండిషన్ ఏంటంటే ఆ కండిషన్ పూర్తి కాకపోయినట్లయితే దానిపై ఆధారపడి వచ్చేటువంటి ఆ, ఆ యొక్క ఆచరణ ఏదైతే ఉందో అది పూర్తి కాదు. అది కనుక మీరు ఏ నమాజ్ అయితే ఆచరించాలని మొదలు పెడుతున్నారో ఆ నమాజ్కి సంబంధించిన నియత్ మీరు లేకపోయినట్లయితే అది నమాజే కాదు. అది ఆ నమాజే కాదనమాట. రైట్? కనుక నియత్ అనేది అంటూ ఉండాలి. దానికి దలీల్ ఏమిటి అని చూసినట్లయితే మనకు ప్రముఖంగా బాగా తెలిసినటువంటి హదీసే ఇది. ఏది ఉమర్ రదియల్లాహు తాలా అన్హు యొక్క హదీస్. ఇది సహీ బుఖారి, సహీ ముస్లింలో ఉంది. ఇన్నమల్ అమాలు బిన్నియాత్ వ ఇన్నమా లికుల్లి ఇమ్రిం మానవ అనేటువంటిది. అర్థమైంది? ఆచరణల స్వీకరణ లేకపోతే తిరస్కరణ అంటే ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలను బట్టి ఉంటుంది అని దాని యొక్క అర్థం అనమాట. అంటే సంకల్పాలకు అనుగుణంగానే మనం ఆచరించేటువంటి వాటి యొక్క ప్రతిఫలం ప్రసాదించబడుతుంది అని దాని అర్థం. అది మరియు ఇంకోటి ఏంటిది వైన్నమా లికుల్లి ఇమ్రిం మానవ. దాని అర్థం ఏంటిది? మరి ప్రతివారు దానినే పొందుతారు దేని కొరకైతే అతడు సంకల్పించినాడు అని అర్థం. ఇన్నమల్ అమాల్ బిన్నియాత్ వ ఇన్నమా లికుల్లి ఇమ్రిం మానవ. ఆచరణ యొక్క స్వీకరణ తిరస్కరణ, ఆచరణ యొక్క ప్రతిఫలము సంకల్పాలకు అనుగుణంగా ఉంటుంది. మరియు ప్రతివారు దానినే పొందుతారు దేని కొరకైతే అతను సంకల్పించినాడు అని దాని అర్థం. ఇందులో ఈ యొక్క హదీస్లో రెండు రెండు భాగాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఇన్నమల్ అమాలు బిన్నియాత్. ఈ నియత్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ నియత్ మూడు విషయాలను నిర్ధారిస్తుంది. సాధారణంగా నియత్ అనేటువంటిది మూడు విషయాలను నిర్ధారిస్తుంది. ఒకటేంటది? నంబర్ వన్, ఆ ఆచరణ యొక్క యోగ్యతను నిర్ధారిస్తుంది. నంబర్ వన్, నియత అనేటువంటిది ఆచరణ యొక్క యోగ్యతను క్వాలిటీ అనమాట. యోగ్యత అంటే క్వాలిటీ నాణ్యతను నిర్ధారిస్తుంది. ఆ ఆచరణ లేకపోతే అమల్ అల్లాహ్ వద్ద స్వీకార్యోగ్యం అవుతుందా లేక తిరస్కరించబడుతుందా అనేటువంటి విషయం. రైట్? కనుక ప్రతి మంచి పని, ప్రతి ఆరాధన అల్లాహ్ కొరకే అయి ఉండాలి. ఇందులో ఇది మన నియత్ అనేటువంటిది ఆచరణ యొక్క క్వాలిటీని, ఆ నాణ్యత నిర్ధారిస్తుంది అనేది దాని అర్థం ఏంటది? ఆ ఆచరణలో మన యొక్క ఇఖ్లాస్ అని అంటే దాన్ని మన యొక్క నియత్లో ప్యూరిటీ అనమాట. ఆ ప్యూరిటీ ప్యూరిటీ ఉన్నదా లేకపోతే అది దాని ఏమంటారు రియాకారిగా ఆ, ప్రదర్శన బుద్ధితో చేయబడుతున్నదా అనేటువంటి దాన్ని నియత్ నిర్ధారిస్తుంది అనమాట. మన సూరత్ అల్ అనామ్ ఆయత్ నెంబర్ 162లో అల్లాహ్ తాలా ఏమంటారు? ఇన్న సలాతి వ నుసుకి వ మహియాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ ప్రవక్త ఇలా ప్రకటించేమని, నా యొక్క ఆ, నా యొక్క నుసుక్ అని అంటే ఏంటిది? నేను త్యాగం చేసినటువంటి విషయం ఏదైనా సరే, కుర్బాన్, నా యొక్క కుర్బానీ, మరియు వ మహ్యాయ నేను జీవించి ఉండడం, నా యొక్క జీవితం, మరియు వ మమాతి నా యొక్క మరణం, ఇవన్నీ కూడా లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, కేవలం 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 అది అన్ని లోకాల ప్రభు అయినటువంటి అల్లాహ్ కొరకే అని ప్రకటించి ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. కనుక మనం ఆచరించే ఆచరణ ఏ విధంగా ఉండాలట? ఆ విధంగా ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలన్నమాట. అర్థమైందా? ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలి. ఈ క్వాలిటీస్ మరి మన యొక్క ఆచరణలో ఉన్నాయా లేదా అనేది ఏది నిర్ధారిస్తుంది? అది నియత్ నిర్ధారిస్తుంది అనమాట. మన నియత్ ఏదైతే ఉందో అది కేవలం అల్లాహ్ తాలా కొరకే మాత్రం మనం ఆచరిస్తున్నామా, లేదా ప్రదర్శన బుద్ధితోని లోకులు చూడడం కోసం మనం ఆచరిస్తున్నామా? దాని యొక్క యోగ్యతను, దాని యొక్క నాణ్యతను నిర్ధారిస్తుంది నంబర్ వన్ నియత్. రైట్? రెండవది, నియత్ నిర్ధారించినటువంటి విషయాల్లో రెండవది ఏంటంటే ఆ ఆచరణ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది నియత్ అనేటువంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఫజర్ నమాజ్ సమయంలో మీరు మసీదులో ప్రవేశిస్తే నమాజ్ అయిపోయింది. ఒక వ్యక్తి నిలబడి నమాజ్ చదువుతున్నాడు. మీరు మసీదులో ప్రవేశించేసరికి ఇది నమాజ్ అయిపోయింది అనుకోండి. కానీ మీరు ప్రవేశించేసరికి ఒక వ్యక్తి నిలబడి నమాజ్ చదువుతున్నాడు అనుకోండి. ఫజర్ యొక్క సమయంలో సున్నత్ కూడా 2 రకాతులే, తర్వాత ఫర్జ్ కూడా 2 రకాతులే. అవునా కదా? మరి ఆ వ్యక్తి నమాజ్ చదువుతున్నాడు అంటే మీకు మీకు డెఫినెట్గా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే అతడు 2 రకాతుల నమాజ్ని ఆచరిస్తున్నాడు అని.
క్లియర్. ఎందుకంటే ఫజర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆ, మన సున్నత్ మరియు ఫర్జ్ ఇవి రెండు కూడా రెండు రకాతులు, 4 రకాతులు అయితే కావు. కనుక నంబర్ 1 ఏంటంటే మనకు నిర్ధారణకు తెలుస్తున్న విషయం ఏంటంటే అతను 2 రకాతుల నమాజ్ని ఆచరిస్తున్నాడని. రైట్. మరి అతను సున్నత్ నమాజ్ని ఆచరిస్తున్నాడా లేకపోతే ఫర్జ్ నమాజ్ని ఆచరిస్తున్నాడా? సున్నత్ యొక్క 2 రకాతులు ఆచరిస్తున్నాడా, ఫర్జ్ యొక్క 2 రకాతులు ఆచరిస్తున్నాడా? దీన్ని ఈ విషయాన్ని ఏది నిర్ధారిస్తుంది? అతని యొక్క నియత్ నిర్ధారిస్తుంది అనమాట. అర్థమవుతున్నదా? సో నియత్ ఆచరణ యొక్క ప్రత్యేకతను నిర్ధారిస్తుంది నియత్. రెండవది సెకండ్ పాయింట్ ఇది. నంబర్ 1 అంటే ఏంటది? ఆ ఆచరణ యొక్క నాణ్యత లేక యోగ్యత నిర్ధారిస్తుంది. రెండవది ఆ ఆచరణ యొక్క ప్రత్యేకత నిర్ధారిస్తుంది. మూడవది ఒక వ్యక్తి ఆచరణ అది అతని అలవాట లేక ఇబాదత్గా ఆచరిస్తున్నాడా అనేటువంటి విషయాన్ని నియత్ నిర్ధారిస్తుంది అనమాట. అంటే మనము లాస్ట్ క్లాస్లో చూసినట్లుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాత్రూంలోనికి వెళ్ళి ముందుగా మీరు చేతులు కడుక్కొని, నోరు కడుక్కొని, ముక్కును శుభ్రం చేసుకొని, చేతులు కడుక్కొని, తడి చేతులతో ఆ విధంగా తలను ఇది చేయడం, ఇవన్నీ కూడా మనకు తెలిసేది వధువుకు సంబంధించినటువంటి ఆచరణ అని. అర్థమైందా? మీరు ఎప్పుడు ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్నా మీకు ఈ విధంగా కడుక్కోవడమే అలవాటు అనుకోండి. రైట్. మీరు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే బయటికి వెళ్ళడానికి తయారు కావడం కోసం కానివ్వండి, మీరు ఈ విధంగానే మీరు కాళ్ళు చేతులను కడుక్కోవడం మీకు అలవాటు అనుకోండి. మరి మీరు అది అలవాటుగా చేస్తున్నారా లేకపోతే వధువుగా చేస్తున్నారా అనేటువంటి విషయంని ఏది నిర్ధారిస్తుంది? అది నియత్ నిర్ధారిస్తుంది అనమాట. మీరు వధువు చేసేటువంటి నియత్తుని ఆచరణ చేస్తున్నట్లయితే అది వధువు అనబడుతుంది. అలా కాకుండా చేస్తున్నట్లయితే అది మీ అలవాటు అవుతుంది అనమాట. కనుక ఈ నియత్ అనేటువంటిది 3 విషయాలను నిర్ధారిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇంకా అల్లాహతాలా ఏమంటున్నారు? సూరతుల్ బయ్యన ఆయత్ నెంబర్ 5లో అల్లాహతాలా ఏమంటున్నారు? ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్ అంటున్నారు. దాని అర్థం ఏంటి? ధర్మాన్ని ధర్మాన్ని ఆయన కొరకు అంటే అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించి కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని వారికి ఆజ్ఞాపించడం జరిగింది అని అంటున్నారు అల్లాహ్ తఆలా. ధర్మాన్ని ఆయన కొరకు మాత్రమే ప్రత్యేకించి కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని వారికి ఆజ్ఞాపించబడింది అంటున్నారు. ఈ పై ఆయత్లో అల్లాహ్ తఆలా స్పష్టంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? దీనిలో చేసేటువంటి ప్రతి పని, అర్థమైందా? దీనిలో చేసేటువంటి ప్రతి పని, అది ప్రతి ఇబాదత్ కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించండి. అర్థమవుతున్నదా? సుబ్హానల్లాహ్. ఇది ఎంత అద్భుతమైనటువంటి ఆయతనంటే వమా మీరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్. దీనిలో చేసేటువంటి ప్రతి ఆరాధన, ప్రతి పని కూడా, ప్రతి ఇబాదత్ కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించండి, మరి ఇంకెవరి కొరకు కూడా ప్రత్యేకించకండి అని. మరి మనం అల్లాహ్ కొరకు ప్రత్యేకిస్తున్నామా లేకపోతే మరి ఇంకెవరికైనా మరి ఇంకెవరి కొరకు ఎవరి కొరకైనా మనం చేస్తున్నామా అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? నియత్ ద్వారా తెలుస్తుంది అనమాట. రైట్. ఈ ఆయత ద్వారా మనకు ఇండైరెక్ట్గా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రతి ఆచరణకు, ప్రతి ఇబాదత్కు నియత్ తప్పనిసరి అని, ఆ నియత్ కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే అయి ఉండాలి అని చెప్పేసి ఈ ఆయత ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. కనుక నమాజ్ ఆచరించడం కూడా నియత్ తప్పనిసరి అని దీని ద్వారా నిరూపణ అవుతున్నది. మరి ఆ నియత్ సంకల్పం ఏ విధంగా ఉండాలి? అది కేవలం అల్లాహతో యొక్క ఖుష్నిది కొరకు, ఆయన యొక్క కరుణను ఆశిస్తూ మాత్రమే ఉండాలన్నమాట. ఓకే. మరి నియత్ అనే అనే దాని గురించి, దాని యొక్క క్వాలిటీస్ని గురించి, అది ఏ ఏ విషయాల్ని నిర్ధారిస్తుంది అని మనం చూసాం ఇది. ఓకేనా? మరి నియత్ అంటే ఏమిటి? నియత్ అని అదేంటంటారు అనే దాని గురించి ఇన్షాల్లా మనము మీకు అక్కడ నమాజ్ టైం అయిపోతుంది అనుకుంటా. ఇంకొక 7 మినిట్స్ మాత్రమే ఉంది ఇక్కడ. ఈ ఇక్కడ కాపుదాం ఇన్షాల్లా. నెక్స్ట్ క్లాస్లో ఈ నమాజ్కి సంబంధించి మనం కంటిన్యూ చేద్దాం ఇన్షాల్లా. ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వాలేకుమ్ వబరకాతుహు. అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. నెక్స్ట్ క్లాస్లో నియత్ యొక్క నిర్వచనం ఏమిటి? ఓకేనా? నియత్ యొక్క నిర్వచనం ఏమిటి? తర్వాత నియత్కి సంబంధించినటువంటి ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఇన్షాల్లా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసి తర్వాత డైరెక్ట్గా సలాలోకి వెళ్తాం మనం ఇన్షాల్లా. చెప్పండి, డౌట్ ఏంటి మీ సిస్టర్? చెప్పండి.
సార్ ఉజు ఒకసారి చేసినా సరిపోతుంది కదా నీటితో? వధు అంటున్నారా? ఉజు గురించి. వధు ఒకసారి చేసినా సరిపోతుంది, అది బ్రేక్ కానంత వరకు. అది మేము వధు ఒకసారి 2 చేతులతో నీళ్లు తీసుకొని ఒకటేసారి ముఖం కడగడం, ఒకేసారి నోటిలో ఇలా మూచేతులు ఇది చేతులు కడగడం, ఫస్ట్ చేతులు కడగడం కదా సార్, అలా చేతులు కడగడము, ఇలా ఈ కుడి చెయ్యి, తర్వాత ఎడమ చెయ్యి, ముఖము, ఇలా ఒక్కసారి పూర్తిగా 2 చేతులతో నీళ్ళు తీసుకొని అలా ఒక్కసారి కడిగినా ఒక్కసారి కడగడం. సరిపోతుంది. వధువులో కడగవలసిన, తుడవలసిన భాగాలను ఒక్కసారి కడగడం అనేటువంటిది అది వాజిబ్, అది తప్పనిసరి అనమాట. సున్నత్ ఏంటది? సున్నత్ ఏంటంటే 3 సార్లు, కడగాల్సిన ప్రతి భాగాన్ని 3 సార్లు కడగడం అనేటువంటిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అది. ఓకేనా? ఈ ఒక్కసారి కడగడం వాజిబ్ అని మనం దేనికి అంటున్నాము అంటే, నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు, అర్థమవుతున్నదా? నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఆ తక్కువ నీటితోనే మీరు వధువు చేయాల్సి వస్తే, రైట్, ఆ తక్కువ నీటితోనే మీరు వధువు చేయాల్సి వస్తే, వధువు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వధువులో కడగాల్సినటువంటి ప్రతి భాగం కూడా తడిసేలాగా చేయడం. అర్థమవుతున్నదా? పూర్తిగా అంటే పొడిగా లేకుండా తడిసేలాగా చేయడం. అది మీరు కొద్దిగా నీళ్లు తీసుకొని, అరచేతిలోని కొద్దిగా నీళ్లు తీసుకొని చేతిని అది పూర్తిగా ఆ విధంగా రుద్ది మరీ అది పూర్తిగా తడిసింది అని సంతృప్తి చెందేలాగా మీరు చేయగలిగితే, ఒక్కసారితోనే చేయగలిగితే ఆ ఒక్కసారి సరిపోతుంది అది. అర్థమవుతుంది. అలా కాకపోతే మీ దగ్గర నీళ్లు పుష్కలంగా ఉన్నాయనుకోండి, అల్హమ్దులిల్లా, మీరు అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ ప్రకారం ప్రతి భాగాన్ని మీరు 3 సార్లు కడిగితే 3 సార్లలోగా ఆ భాగం తప్పనిసరిగా అది తడిసిపోతుంది, శుభ్రపడిపోతుంది కూడా అనమాట. రైట్. కానీ నీళ్లు చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఆ తక్కువ నీటితోనే మీరు వధువు చేయాల్సి వస్తే, ఆ కాన్సెప్ట్ ఇదనమాట. ఆ కడగాల్సిన ప్రతి భాగం కూడా పూర్తిగా తడిసేలాగా మీరు సంతృప్తి చెందాలి. అది ఒక్కసారితోనే మీరు సంతృప్తి చెందినట్లయితే, పూర్తిగా తడిసిపోయింది, పొడిగా లేదు ఎక్కడ కూడా అని మీకు సంతృప్తి కలిగితే ఆ ఒక్కసారి సరిపోతుంది. అది చెయ్యి కానివ్వండి, కాలు కానివ్వండి, ముఖం కానివ్వండి. ఓకేనా? ఇన్షాల్లా సార్. జజాకల్లాహ్ ఖైర్. రైట్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు షేక్. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. చెప్పండి సిస్టర్. షేక్, వధువు చేసుకునే ముందు మనం హదీసులో వచ్చినట్టుగా ముందుగా నోలుని ముక్కుని శుభ్రం చేసుకుని తర్వాత చేతుల వరకు 2 చేతులు కడుక్కొని గుసులు అయిపోయిన తర్వాత 2 కాళ్ళు కడగటం, అది చేయటమా? లేకపోతే మనం మామూలుగా వధువు చేస్తాం కదా షేక్, ప్రతి నమాజ్కి ముందు ఎలాగైతే సంకల్పం చేసి వధువు చేసుకుంటాం అలా చేసుకుని గుసులు చేసుకోవడం ఉత్తమమా? పరిస్థితిని బట్టి నేను ఇందాకనే చెప్పా, అది ఒకటి ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది ముందుగా తన మ- మ- మర్మ అవయవాలను కడుక్కునేవారు ఎడమ చేత్తోని. దాన్ని కూడా ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ కొరకు చేసిన విధంగా వద్దు చేసేవారు అని అన్నారు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా హదీస్లో. అర్థమైందా? అంటే ఏంటది? కాళ్ళతో ఆ, సమేతంగా అనమాట, కాళ్ళతో అవును షేక్. సమేతంగా. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తలపై మైమూన నుండి నీళ్ళ రజల్లాహు గారి యొక్క హదీసులో మాత్రం ఇలా ఉంది. ఇలా ఉంది. ఎందుకు ఉందనంటే అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుసులు చేసిన చోట నీళ్లు నిలబడిపోయేవి. అర్థమైందా? నీళ్లు ఆ, పారకుండా నిలబడిపోయాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందులోనే నిలబడి పూర్తిగా గుసులు పూర్తి చేసిన తర్వాత అప్పుడు పక్కకు జరిగి కాళ్ళను కడుక్కునేవారు, చివరినే కాళ్ళను కడుక్కునేవారు అనమాట. క్లియర్? ఈ రెండు ఉమ్, సినేరియాలు కూడా మీకు చాలా క్లియర్గా ఉన్నాయి అక్కడ. అర్థమైంది ఒకవేళ షేక్. నీరు పారే పరిస్థితులు ఉంటే మీరు పూర్తిగా వదులు చేసి మీరు గుసుల్ని ప్రారంభిస్తారు. నీళ్లు పారడం లేదు, అక్కడే నిలబడిపోతున్నాయి అనేటట్లయితే ఆ ఆ నిలబడిపోయేటువంటి నీళ్ళలోనే మీరు స్నానం చేయవచ్చు నిలబడి. కానీ చివరికి ఏం చేస్తారు? మీరు పక్కకు జరిగి చివరిన ఆ, కాళ్ళు కడుక్కొని మీరు గుసుల్ని ముగిస్తారనమాట. ఓకేనా? మామూలు వధువుకు ముందు ఎలాగైతే వధువు చేసుకుంటామో, నమాజ్ ముందు ఎలాగైతే వధువు చేసుకుంటామో అదే పద్ధతి గుసులకు ముందు కూడా. ముందు కూడా అనమాట. ఓకే. ఆ విధంగా కూడా చేయొచ్చు. కానీ పారని పరిస్థితుల్లో అక్కడ మీరు నిలబడి స్నానం చేస్తున్నట్లయితే చివరికి మీరు ఏం చేస్తారంటే పక్క జరిగి కాళ్ళు కడుక్కొని గుసుల్ని ముగిస్తారు. అది వధువులో మీరు కాళ్ళు కడుక్కున్నప్పటికీ కూడా. ఓకేనా? ఓకే షేక్. షేక్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మాది అలాంటివన్నీ చెప్పారు కదా, ఇప్పుడు అదే మామూలుగా మరమంగాల నుంచి వెలువడేటటువంటిది బట్ట పైన ఉంటే అది ఆ ప్రాంతంలో కడిగేవారు, ఎండిపోయి ఉంటే గోరుతో గీకేవారు అన్నారు కదా షేక్. ఆ బట్టల్లోనే నమాజ్కు వెళ్ళవచ్చు అనమాట. ఆ బట్టల్లోనే, సమ్మోహంలో ఆహా, పాల్గొనేటువంటి బట్టల్లోనే ఆ నమాజ్కు బట్టలు. వెళ్ళవచ్చు.
ఆ, అంటే అప్పట్లో బట్టలు లేవు కాబట్టి అప్పుడు తక్కువగా ఉండేవి కాబట్టి అన్నీ ఇది అంతే ఇది షేక్. కండిషన్ కాదు అది. ఆ బట్టల్లోనే వెళ్ళాలి అనేది కండిషన్ కాదు అది. ఒకవేళ వెళ్ళినట్లయితే తప్పులేదు. అది అది మీ ఆ, యొక్క నమాజ్ని ఏ విధంగానే ఎఫెక్ట్ చేయదు అనమాట. ఓకేనా? ఆ ఏది ఆ, సంభోగంలో ఓకే పాల్గొన్నటువంటి అర్థమైంది షేక్. బట్టల్లోనే నమాజ్కి వెళ్ళాలి అనేది కండిషన్ కాదు అది. ప్రవక్త సల్లల్లాహు వారు ఆ విధంగా వెళ్ళేవారు. ఆ రోజుల్లో బట్టలు తక్కువగా ఉండేవి, ఎక్కువగా ఉండేవి, అది కాదు అది. తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ బట్టల్లోనే మీరు నమాజ్కి వెళ్ళడం అనేటువంటిది అది చేయవచ్చు అనమాట. అది తప్పు కాదు. అది 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 మీ నమాజ్ని ఏ విధంగానే ఎఫెక్ట్ చేయదు అది. ఓకేనా? అలా కాదు ఎందుకు ఇది అబ్బాయి అభ్యంతరం మ- లేదు, ఆ, అర్థమైంది షేక్. ఆ, వేరే బట్టలు తొడుక్కుంటే పర్వాలేదు కదా అని అనుకుంటే వేరే బట్టలు తొడుక్కోండి, అభ్యంతరం లేదు. కానీ అవే బట్టల్లో వెళ్ళినట్లయితే అది మీ నమాజ్ని ఏ విధంగానే ఎఫెక్ట్ చేయదు. ఆ బట్టల్లో కూడా మీ నమాజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఆ, అల్హమ్దుల్లా షేక్, బాగా అర్థమైంది షేక్. షేక్, ఇప్పుడు మామూలుగా మనం ఆడవాళ్ళకి కాస్త సున్నిత స్వభావం కలిగి ఉంటారు కాబట్టి చీటికి మాటికి ఏడుపు వస్తూ ఉంటుంది. ఒకవేళ నమాజ్లో ఉన్నప్పుడు కూడా ఏడుపు వచ్చేటప్పుడు మన ముక్కు ద్వారా నుంచి నీరు కారుతూ ఉంటుంది కదా షేక్. మనకు ఉన్నటువంటి ఆ బట్టలకి తుడుచుకుని బట్టలకు దాని మీద కాదు. కూడా మనం ఆ బట్టలకు తుడుచుకోవడము అది మీకు ఆ, తప్పనిసరి అయితే మీరు ఆ విధంగా చేయవచ్చు. కానీ మీరు సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాం ఇండియాలోనైతే మన దస్తీ దస్తీని మనం వెంట క్యారీ చేస్తాం. అవునా? కర్చీపు. కర్చీఫ్ 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 అనమాట. కర్చీఫ్ని క్యారీ చేస్తాం. ఇక్కడ ఏంటట్లయితే ఇక్కడ దాదాపుగా ప్రతి వాళ్ళు కూడా టిష్యూ పేపర్ని ఉపయోగిస్తారు. 2-3 టిష్యూ పేపర్లను జేబులో పెట్టుకొని వెళ్తుంటారు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. ఆడవాళ్ళు అయితే తమ బ్యాగులలో టిష్యూ పేపర్స్ క్యారీ చేస్తారనమాట. ఓకేనా? ఆ, ఆ విధంగా నమాజ్లో ఒకవేళ నమాజ్లో ఏడుపు వచ్చినప్పుడే కాదు, జలుబు పడిశము కారణంగా కూడా మీకు ముక్కు కారుతూ ఉంటుంది. ఏడుపు వచ్చినప్పుడు మాత్రమే కాదు అది. మీరు జలుబు పడిశంతో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కూడా మీకు ముక్కు కారుతూ ఉంటుంది. అటువంటి స్థితిలో మీరు షేక్. మీ యొక్క జేబులో నుంచి లేకపోతే మీ యొక్క పర్సులో నుంచి టిష్యూ పేపర్ని తీసి లేకపోతే కర్చీఫ్ని తీసి మీరు ముక్కును శుభ్రపరచుకొని మళ్ళీ ఆ కర్చీఫ్ని మీ జేబులో పెట్టేసుకోవడం అనేటువంటిది అది మీ నమాజ్ని ఎఫెక్ట్ చేయదు. చాలా షేక్. అంటే ఆ చున్నీలు ఉంటాయి కదా, చున్నీలు తుడిచేసుకుంటాం షేక్ మేము అందుకు. నో ప్రాబ్లం. అది అది తప్పేం కాదు. దానివల్ల మీ యొక్క నమాజ్ ఎఫెక్ట్ కాదు అది. జజాకల్లా ఖైర్ షేక్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికి ఏమి డౌట్స్ లేనట్టుగా ఉంది. ఇన్షాల్లా మనం ఇక్కడికి ఆపుదాం ఇది. నెక్స్ట్ క్లాస్లో మరి దీని యొక్క కంటిన్యూషన్తో మనము నెక్స్ట్ క్లాస్ని స్టార్ట్ చేద్దాం ఇన్షాల్లా. ఓకేనా? సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు.